హరే కృష్ణ. ప్రియమైన భక్తులారా, శ్రీమద్ భగవద్గీతలోని శ్రీకృష్ణుడు బోధించిన 108 ఉపదేశాలను మీకు వివరించబోతున్నాను. శ్రీకృష్ణుడు చెబుతున్నాడు, నువ్వు నీ జీవిత ప్రయాణాన్ని వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు నువ్వు ఎన్నో దారుల్లో ప్రయాణించాలని ఆశపడ్డావని, ఎన్నో మలుపులు కోరుకున్నావని, ఎన్నో గమ్యాలను ఊహించుకున్నావని నీకు అర్థమవుతుంది. కానీ చివరికి నీ జీవిత నది ఆ సముద్రంలోనే కలిసింది. ఏ దారి అయితే నీ కోసం ముందే నిర్ణయించబడిందో, ఈ మాట వినడానికి చాలా తేలికగా ఉన్నా దీనిని పూర్తిగా అంగీకరించడం ఒక గొప్ప సాధన. నీ విధిలో ఏది రాసిపెట్టి ఉందో అది ఈ రోజు కాకపోయినా రేపైనా నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. ఆ ప్రయాణంలో నీకు ఎన్ని ఆటంకాలు ఎదురైనా, ఇంతమంది నీ చెయ్యి వదిలి వెళ్ళిపోయినా, నీ ప్రార్థనలు ఎన్నిసార్లు గాలిలో కలిసిపోయినా అది జరిగి తీరుతుంది. కానీ ఏది నీ కోసం రాయబడలేదో అది నీకు ఎప్పటికీ దక్కదు. దానికోసం నువ్వు ఎన్ని లక్షల సార్లు ప్రయత్నించినా, కన్నీళ్లు పెట్టుకున్నా, వేడుకున్నా అది నీకు అందని కలగానే ఉండిపోతుంది. జీవితంలో గొప్ప ప్రశాంతత ఈ ఒక్క సత్యాన్ని అర్థం చేసుకోవడంలోనే ఉంది. మనిషి తన వంతు ప్రయత్నం చేయాలి, కానీ విధి ఇచ్చే తీర్పును గౌరవంగా స్వీకరించాలి. ఎందుకంటే నీ కోసం ఉద్దేశించబడింది నిన్ను తప్ప మరెవరిది చేరదు. అలాగే వేరొకరి కోసం రాసిపెట్టింది నీ జీవితంలో ఎప్పటికీ నిలవదు. ఈ నిజాన్ని అంగీకరించడమే ఆ నిప్పుల మీద నడవడం. అక్కడ మన అహం కాలిపోయి మన ఆత్మశుద్ధి అవుతుంది. ఒకానొకప్పుడు ఒక చెట్టు మీద నివసించే పక్షుల గుంపులో ఒక తెలివైన వృద్ధ కాకి ఉండేది. దానికి ప్రపంచం గురించి చాలా అనుభవం ఉంది. ఒకరోజు అది ఒక వేటగాడు వలతో అడవిలోకి రావడం దూరం నుండే పసిగట్టింది. వెంటనే అది మిగిలిన పక్షులను హెచ్చరించింది, సోదరులారా, ప్రమాదం సమీపిస్తుంది. ఒక మనిషి మనల్ని పట్టుకోవడానికి వస్తున్నాడు. అతను నేల మీద గింజలు చల్లి పైన వల పన్నుతాడు. ఆ గింజల ఆశకు లొంగిపోకండి. చాలా పక్షులు దాని మాటను గౌరవించాయి. కానీ కొన్ని యువ పక్షులు దానిని చూసి నవ్వి ఈ ముసలి కాకికి ఎప్పుడూ భయమే అనుకున్నాయి. వేటగాడు వచ్చాడు. రుచికరమైన గింజలను చల్లాడు. పక్కనే పొదలో దాక్కున్నాడు. ఊహించినట్టే ఆశను ఆపుకోలేని కొన్ని పక్షులు గింజలు తినడానికి కిందకి దిగి వలలో చిక్కుకుపోయాయి. అవి భయంతో అరవడం మొదలుపెట్టాయి. అప్పుడు ఆ తెలివైన కాకి వాటి దగ్గరికి వచ్చి, నేను చెప్పేది వింటే మీరందరూ బయటికి పడవచ్చు. ఆ వేటగాడు వచ్చినప్పుడు మీరంతా ఊపిరి బిగపట్టి కదలకుండా చనిపోయిన వారిలా పడి ఉండండి. చనిపోయిన పక్షులను ఎవరు కొనరు, కాబట్టి అతను మిమ్మల్ని ఒక్కసారిగా వల నుండి తీసి పక్కకు విసిరేస్తాడు. నేను లెగవండి అని అరిచిన వెంటనే అందరూ కలిసి ఒక్కసారిగా ఆకాశంలోకి ఎగరండి అని చెప్పింది. పక్షులు ఆ ప్రణాళికలను అంగీకరించాయి. వేటగాడు వచ్చి పక్షులన్నీ చనిపోయాయని భావించి నిరాశతో ఒక్కొక్క దాన్ని బయటికి తీసి విసురుతున్నాడు. అతను చివరి పక్షిని విసిరిన మరుక్షణం కాకి గట్టిగా అరిచింది. పక్షులన్నీ ఒక్కసారిగా రెక్కలు విప్పి ఎగిరిపోయాయి. ఆశ్చర్యపోయిన వేటగాడు చూస్తూ నిలబడిపోయాడు. ఈ కథ మనకు చెప్పేది ఏమిటంటే, ఐకమత్యంతో ఉంటే ఎంతటి ఆపదైనా దాటవచ్చు. మరియు సంక్షోభ సమయంలో భయంతో కాకుండా బుద్ధితో ఆలోచించాలి. జీవితంలో ఏది కూడా శాశ్వతంగా ఉండదు. కాబట్టి నిన్ను నువ్వు అనవసరంగా బాధ పెట్టుకోకు. ఎందుకంటే ఈరోజు పరిస్థితులు ఎంత దారుణంగా అనిపించినా రేపు అవి ఖచ్చితంగా మారిపోతాయి. కాలచక్రం ఎప్పుడూ తిరుగుతూనే ఉంటుంది. నువ్వు మంచి పనులు చేస్తూ ముందుకు సాగిపో. ఫలితం దానంతటా అదే వస్తుంది. భగవంతుని లెక్కల్లో ఆలస్యం ఉండవచ్చేమో కానీ అన్యాయానికి తావు లేదు. ప్రతి వ్యక్తి యొక్క అసలు స్వరూపం అతని మాటల వెనుక దాగి ఉంటుంది. ఒక వ్యక్తిని పూర్తిగా తెలుసుకోవాలంటే అతన్ని మాట్లాడనివ్వాలి. మాటలే మన నడవడికకు ప్రతిబింబం. నువ్వు భయపడుతూ బ్రతికినంత కాలం నీ జీవితాన్ని ఇతరులే శాసిస్తారు. నీ భయాన్ని నువ్వు జయించిన రోజే నీ జీవితానికి నువ్వే రాజవుతావు. 100 పుస్తకాల్లోని సలహాల కంటే జీవితం ఇచ్చే ఒక్క అనుభవపు దెబ్బ మనిషిని ఎంతో బలపరుస్తుంది. మనం చేసే తప్పులే మనకు గొప్ప పాఠాలు నేర్పుతాయి.
ఎవరి కష్టకాలాన్ని చూసి నవ్వే పొరపాటు చెయ్యకు. ఎందుకంటే ఈ కాలం ముఖాలను బాగా గుర్తించుకుంటుంది. ఈరోజు సింహాసనం మీద ఉన్నవాడు రేపు నేల మీద ఉండవచ్చు. వినయమే మనిషికి నిజమైన అలంకారం. రావణుడి అహంకారం కూడా చివరికి నిలవలేదు. నిన్ను నువ్వు ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉంచుకో. ఎందుకంటే పనితో తీరిక లేకుండా ఉండే వ్యక్తికి బాధపడటానికి సమయం దొరకదు. ఖాళీగా ఉన్న మనసులోని చెడు ఆలోచనలు పుడతాయి. మంచి వాళ్ళతో నువ్వు మంచిగా ఉండు, కానీ చెడ్డ వాళ్ళతో నువ్వు చెడ్డగా ప్రవర్తించాల్సిన అవసరమూ లేదు. ఎందుకంటే వజ్రాన్ని వజ్రంతోనే కోయవచ్చు, కానీ బురదను శుభ్రం చేయడానికి మరింత బురదను వాడలేము. నీ మంచితనాన్ని ఎప్పటికీ కోల్పోకు. నీ గురించి నీ వెనుక ఎవరైనా మాట్లాడుకుంటుంటే చింతించకు. ఎందుకంటే ఎవరిలోనైతే ఏదో ఒక ప్రత్యేకత ఉంటుందో జనం వాళ్ళ గురించే మాట్లాడుకుంటారు. ఇది నీ ఎదుగుదలకు ఒక గుర్తు. జేబు నిండా డబ్బు ఉన్నప్పుడు ఈ ప్రపంచం నీ గొప్పతనాన్ని చూస్తుంది. కానీ అదే జేబు ఖాళీ అయినప్పుడు ఈ ప్రపంచం తన అసలు రంగును చూపిస్తుంది. డబ్బుతో ముడిపడిన సంబంధాలు చాలా విచిత్రమైనవి. ఏ ఒక్కరు పుట్టుకతో మనకు స్నేహితులుగా కానీ శత్రువులుగా కానీ రారు. మన మాట తీరు, మన ప్రవర్తనని కొందరిని మనకు స్నేహితులుగా, మరికొందరిని శత్రువులుగా మారుస్తాయి. అందుకే నీ మాటలో తీపితనాన్ని, నీ నడవడికలో మంచితనాన్ని కాపాడుకో. మనిషి నిజమైన విజయాన్ని అప్పుడే సాధిస్తాడు ఎప్పుడైతే అతను ఇతరులను మార్చాలని ప్రయత్నించడం మానేసి తనను తాను మార్చుకోవడం మొదలు పెడతాడు. మన అతి పెద్ద పోరాటం బయట ప్రపంచంతో కాదు, మనతో మనకే పోరాటం. వ్యక్తి అయితే తన చెడు అలవాట్లను ఈరోజు మార్చుకుంటాడు, అతని రేపటి రోజు కొత్తగా ఉంటుంది. అలా మార్చుకోలేని వాడికి నిన్న జరిగినదే రేపు కూడా జరుగుతుంది. మార్పే జీవితానికి ఆధారం. ప్రజలు నువ్వు బాగుండాలని కోరుకుంటారు, కానీ నువ్వు వాళ్ళకంటే ఉన్నత స్థాయికి ఎదగాలని ఎప్పటికీ కోరుకోరు. ఇది మానవ స్వభావంలోని ఒక చెడు వాస్తవం. కాబట్టి ఇతరుల అభిప్రాయాలను పట్టించుకోకుండా నీ లక్ష్యం వైపు ప్రయాణించు. జీవితాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే నీ గతాన్ని ఒకసారి తిరిగి చూడు. కానీ సంతోషంగా జీవించాలంటే ఎప్పుడు ముందుకు చూడు. గతం ఒక పాఠం, భవిష్యత్తు ఒక అవకాశం. కాలం తన తీర్పుని ఇచ్చినప్పుడు దానికి ఏ సాక్షులతోనూ పని లేదు. నువ్వు చేసిన కర్మకు ప్రతిఫలం అనుభవించి తీరాలి. ఎవరు ఏ విత్తనం నాటితే ఆ పండే వాళ్ళు కోసుకుంటారు. గొప్పతనం అనేది హోదాలో కాదు, మానవత్వంలో ఉంటుంది. పైనున్నవాడు నీ ఆస్తిపాస్తులను కాదు, నీ కర్మల ఖాతాను చూస్తాడు. నీ నిజమైన ఆస్తి నువ్వు చేసిన మంచి పనులే. ఎవరి పేదరికాన్ని చూసి వారితో బంధాన్ని తెంచుకోకు. ఎందుకంటే పేదల ఇంట్లో లభించే ఆత్మీయత, గౌరవం ధనవంతుల భవనాల్లో దొరకడం చాలా అరుదు. నిజమైన ప్రేమ అనుబంధాలకు ధనిక పేద అనే తేడా ఉండదు. ఎవరు నీవు లేకుండానే ఆనందంగా ఉన్నారో వారిని వారి దారిన వదిలేయడమే మంచిది. నిన్ను బలవంతంగా మోసే బంధం కంటే ప్రశాంతతను ఇచ్చే ఒంటరితనం ఎంతో మేలు. ఎవరికి నీ జీవితంలో అంత అధికారం ఇవ్వకు. వారు నీ చిరునవ్వును కూడా నియంత్రించే స్థాయికి చేరకూడదు. ఆత్మగౌరవాన్ని మించిన ఆస్తి లేదు. ఎవరైనా నిన్ను పట్టించుకోవడం మానేసినప్పుడు వాళ్ళు జీవితం నుండి ఎటువంటి శబ్దం చేయకుండా మౌనంగా వెళ్ళిపోవడమే ఉత్తమం. నీ మౌనమే వారికి తగిన సమాధానం అవుతుంది. నిన్ను వదిలి వెళ్ళిన వారిని తలుచుకుంటూ సమయం వృధా చేయకు. నీతో ఉన్నవారి విలువను తెలుసుకో. వర్తమానంలో జీవించడం అలవాటు చేసుకో. ఎవరైనా నిన్ను సహాయం అడిగితే నీకు చేతనైనంత ఇవ్వు. నిన్ను అడిగేవారి స్థానంలో కాకుండా ఇచ్చేవారి స్థానంలో ఉంచినందుకు భగవంతుడికి కృతజ్ఞతలు తెలుపుకో. దానం చేయడం వల్ల సంపద ఎప్పుడూ తరగదు, అది మరింత పెరుగుతుంది. ఈ ప్రపంచంలో గౌరవం అనేది వ్యక్తికి కాదు, అతని అవసరానికి లభిస్తుంది.
అవసరం తీరిన మరుక్షణం గౌరవం కూడా మాయమైపోతుంది. ఇది కఠినమైన వాస్తవమైన. నువ్వు నీ విలువలపై స్థిరంగా నిలబడు. ఎవరైనా మోసం చేశాక వారు ఎంత అమాయకులో అని గర్వపడకు. వారు నీ మీద ఎంత గుడ్డి నమ్మకం పెట్టుకున్నారో ఒక్కసారి ఆలోచించు. నమ్మకాన్ని చంపడం కంటే పెద్ద పాపం మరొకటి లేదు. నమ్మకం ఒకసారి విరిగితే మనిషి పగిలిన అద్దంలా ముక్కలైపోతాడు. అతన్ని తిరిగి కలపడం దాదాపు అసాధ్యం. జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవడానికి పెద్ద పెద్ద డిగ్రీలు అవసరం లేదు. నీ మంచి మాటలే నిన్ను మహారాజును చేస్తాయి. వినయంతో కూడిన మాట, సౌమ్యతతో కూడిన ప్రవర్తనే నీ అసలైన గుర్తింపు. ఈ జీవితం అనే యుద్ధంలో నువ్వే అర్జునుడివి, నువ్వే కృష్ణుడివి కావాలి. ప్రతిరోజు నీ రథానికి నువ్వే సారథిగా ఉండి ఈ జీవితం అనే మహాభారతంలో పోరాడాలి. నీ యుద్ధం నీతో నీ సరైన సమయం కంటే ముందుగా దొరికిన దానికి విలువ ఉండకూడదు. అలాగే సమయం దాటిపోయిన తర్వాత దొరికిన దానికి ప్రాముఖ్యత ఉండదు. కాబట్టి సమయం యొక్క విలువను గౌరవించు. ఇతరులు నీ గురించి ఏమనుకుంటున్నారు అనేది నీకు అనవసరం. నువ్వు నీ గురించి ఏమనుకుంటున్నావు అన్నదే ముఖ్యం. ఆత్మవిశ్వాసమే ప్రతి విజయానికి తాళం చెవి. నువ్వు నిన్ను నమ్మనంత కాలం ఈ ప్రపంచం నిన్ను ఎలా నమ్ముతుంది? అందరూ నీ చేయి వదిలివేసినప్పుడు ప్రకృతి నీకు ఏదో ఒక రూపంలో సహాయాన్ని పంపుతుంది. భగవంతుడు తన సృష్టిని ఎప్పుడూ అనాథగా వదిలేయడు. నమ్మకంతో ఉండు. ప్రతి కష్టం తర్వాత సుఖం తప్పకుండా వస్తుంది. ఒకసారి ఒక ధనవంతుడైన వ్యాపారి తన ఆస్థానంలో ఉన్న ఒక జ్ఞానిని అడిగాడు, స్వామి, మనిషి చనిపోయిన తర్వాత అతనితో పాటు ఏది వస్తుంది? అతని సంపద, అతని కుటుంబమా, లేక అతను చేసిన కర్మలా అని అడిగాడు. ఆ జ్ఞాని నవ్వి, శ్రేష్ఠి, ఈ ప్రశ్నకు సమాధానం నేను నా మరణం తర్వాత ఇస్తాను అన్నాడు. కొన్ని సంవత్సరాల తర్వాత ఆ జ్ఞాని తన చివరి రోజుల్లో ఉన్నాడు. వ్యాపారి అతన్ని చూడటానికి వెళ్ళాడు. జ్ఞాని తన చివరి కోరికగా, నేను చనిపోయిన తర్వాత నా అంతిమ యాత్రలో నా చేతిలో ఒక పాత చెక్క నాణాన్ని ఉంచండి అని కోరాడు. వ్యాపారికి అది వింతగా అనిపించినా గురువుగారి చివరి కోరిక కాబట్టి సరే అన్నాడు. జ్ఞాని మరణించిన తర్వాత అతని కుటుంబ సభ్యులు గొప్పగా అంత్యక్రియలు చేయాలనుకున్నారు. వ్యాపారి ఆ చెక్క నాణం గురించి చెప్పినప్పుడు వారు, అది మా వంశ గౌరవానికి అవమానం. మా తండ్రి చేతిలో బంగారు వజ్రాలు ఉండాలి, కానీ ఈ పనికిమాలిన చెక్క కాదు అని తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ వాదన విన్న వ్యాపారికి ఒక్కసారిగా జ్ఞాని చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. మనిషితో పాటు సంపద రాదు, కుటుంబం రాదు. కనీసం ఒక చిన్న చెక్క నాణాన్ని కూడా ఈ సమాజం ఒప్పుకోదు. మనిషితో పాటు వచ్చేది కేవలం అతను చేసిన మంచి చెడు కర్మల మూట మాత్రం. నీలో ఉన్న ఏ ప్రతిభను చూసి కూడా ఎప్పుడూ గర్వపడకు. ఎందుకంటే ఒక పెద్ద రాయి కూడా తన బరువు కారణంగానే నీటిలో మునిగిపోతుంది. వినయమే మనిషికి నిజమైన ఆభరణం. నువ్వు ఎవరితోనైనా కలిసి ఉండు, కానీ నీ సొంత అస్తిత్వాన్ని ఎప్పటికీ మరచిపోకు. నీ ప్రత్యేకతను కాపాడుకోవడం అన్నిటికంటే ముఖ్యం. ఎప్పుడైతే నువ్వు శారీరక నొప్పిని, ఇతరుల కఠినమైన మాటలను ఓర్చుకోవడం నేర్చుకుంటావో అప్పుడు నువ్వు జీవితాన్ని ఎలా జీవించాలో తెలుసుకున్నట్టే. పరిపక్వత వయసుతో రాదు, అనుభవంతో వస్తుంది. ప్రతి బాధ నీకొక కొత్త పాఠాన్ని నేర్పి వెళుతుంది. నువ్వు సరైన మార్గంలో ఉన్నప్పుడు దాన్ని ఎవరికీ నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత సూర్యుడు తన కిరణాలతో ఉదయిస్తాడు. ఆ సూర్యోదయం మనకు ఏమి చెప్తుందంటే, చీకటి ఎంత గాఢంగా ఉన్నా అది తాత్కాలికమే. జీవితం కూడా సరిగ్గా ఇంతే. జీవితం అనే ప్రయాణంలో కష్టసుఖాలు ఎండ మరియు నీడ లాంటివి అని అవి వస్తూ పోతూ ఉంటాయి. దుఃఖం అనే మేఘాలు మన జీవితాన్ని కమ్మివేసినప్పుడు ఈ చీకటి నుండి మనం ఎప్పటికీ పడలేమేమో అనిపిస్తుంది. మనసులో భయం, ఆందోళన, నిరాశ
కట్టుకుంటాయి. మన జీవితం ఒక ముగింపు లేని స్వరంగంలో ఇరుక్కుపోయిందని అనిపిస్తుంది. కానీ కృష్ణుడు మనకు గుర్తు చేస్తాడు, ఇది కేవలం మన భ్రమ మాత్రమేనని. ప్రతి స్వరంగానికి ఒక ముగింపు ఉంటుంది. ప్రతి చీకటి రాత్రి తర్వాత ఒక ఉదయం ఉంటుంది. ఒకానొక వ్యక్తి తన జీవితంలో సర్వస్వాన్ని కోల్పోయాడు. అతని వ్యాపారం దివాలా తీసింది. దీంతో అతని ఆర్థిక పరిస్థితి తలకిందులైంది. అతని వైఫల్యం కారణంగా కుటుంబ సభ్యులు చాలా దూరం పెట్టారు. ప్రతి ఒక్కరూ అతన్ని నిందించసాగారు. మానసికంగా అతను పూర్తిగా కుంగిపోయాడు. పగలనక రాత్రనక తన జీవితం ముగిసిపోయిందని ఆలోచిస్తూ ఉండేవాడు. గంటల తరబడి ఒకే చోటు కూర్చొని శూన్యంలోకి చూస్తూ గడిపేవాడు. అతని మనసులో జీవితాన్ని ముగించాలని ఆలోచనలు కూడా మొదలయ్యాయి. ఈ బాధల భారాన్ని మోయడం కంటే చనిపోవడమే మేలు అనిపించింది. కానీ ఒకరోజు అతను నిరాశతో ఒక ఆలయం వెలుపల కూర్చున్నప్పుడు ఒక వృద్ధ సన్యాసి అతన్ని గమనించాడు. ఆయన ఆ వ్యక్తి ముఖంలోని వేదనను చూసి అతని పక్కన వచ్చి మౌనంగా కూర్చున్నాడు. ఆయన ఏమీ అడగలేదు. కేవలం తన ప్రశాంతమైన ఉనికితో అతనికి తోడుగా ఉన్నాడు. కొంతసేపటికి ఆ వ్యక్తి తన బాధనంతా ఆ సన్యాసితో చెప్పుకోవడం మొదలుపెట్టాడు. సన్యాసి అంతా ఓపికగా విని చిరునవ్వుతో అతనికి భగవద్గీత పుస్తకాన్ని ఇచ్చి, నాయనా, నీ ప్రతి ప్రశ్నకు సమాధానం ఇందులో దొరుకుతుంది అని చెప్పాడు. ఆ వ్యక్తి ఇంటికి వెళ్ళి గీతను తెరిచాడు. అతని మనసు చంచలంగా ఉన్న సన్యాసి మాటలోని నమ్మకం అతన్ని చదవమని ప్రోత్సహించింది. అతను ఒక శ్లోకాన్ని చదివాడు. తాన్ త్యజించస్వ భారత. అండ్ దీని అర్థం, ఓ అర్జున, సుఖదుఖాలు వస్తూ పోతూ ఉంటాయి. అవి శాశ్వతం కాదు. వాటిని సహించడం నేర్చుకో. ఈ మాటలు అతని హృదయంలోనికి బాణంలా దూసుకుపోయాయి. శాశ్వతం కాదు, ఈ ఒక్క పదం అతని మనసులో ప్రతిధ్వనించింది. అతను ఆలోచించాడు, నా ఈ దుఃఖం కూడా శాశ్వతం కాదా? ఆ రోజు నుండి అతను నెమ్మదిగా తనను తాను కూడగట్టుకోవడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం రాత్రి చీకటిగా ఉందని, కానీ ఉదయం తప్పకుండా వస్తుందని అతని నమ్మకం కలిగింది. అతను మళ్ళీ చిన్న చిన్న పనులతో తన జీవితాన్ని ప్రారంభించాడు. మొదట కూలీగా పనిచేశాడు. ఆ తర్వాత ఒక చిన్న బండి పెట్టుకున్నాడు. నెమ్మదిగా అతని కష్టానికి ఫలితం దక్కడం మొదలైంది. కాలం గడిచే కొద్దీ పరిస్థితులు మెరుగుపడ్డాయి. అతనికి ఒక కొత్త వ్యాపార అవకాశం లభించింది. ఏ వ్యక్తి అయితే ఒకప్పుడు తన జీవితం ముగిసిపోయిందని అనుకున్నాడు, అదే వ్యక్తి ఇప్పుడు ఇతరులకు ధైర్యం చెప్పే స్థాయికి ఎదిగాడు. ఎందుకంటే అతనికి ఇప్పుడు తెలుసు, రాత్రి ఎంత చీకటిగా ఉన్నా సూర్యోదయం జరిగి తీరుగుతుంది. శ్రీకృష్ణుడు కురుక్షేత్రంలో అర్జునుడితో అప్పుడే మాట్లాడాడు. ఎప్పుడైతే అర్జునుడికి కూడా తన భవిష్యత్తు మొత్తం చీకటిగా కనిపించిందో, తన జీవిత లక్ష్యం ముగిసిపోయిందని అతను భావించాడు. తన సొంత బంధువులను, పూజ్యులైన గురువులను శత్రువుల స్థానంలో చూసి అతని హృదయం ద్రవించిపోయింది. అతని చేతిలోని గాంధీవం జారిపోతుంది. ఏమి చేయాలో ఏమి చేయకూడదో అతనికి పాలుపోలేదు. ధర్మం అధర్మం మధ్య తేడాను అతను గుర్తించలేకపోయాడు. ఈ యుద్ధంలో గెలిచినా, తన సొంత వారిని కోల్పోయిన తర్వాత ఆ విజయం ఎందుకని అతను వాపోయాడు. కానీ శ్రీకృష్ణుడు చెప్పాడు, నువ్వు నీ కర్తవ్యంపై దృష్టి పెట్టు, ఫలితాన్ని నాకు వదిలే. ఎందుకంటే ఈ చీకటి శాశ్వతం కాదు, ఇది కేవలం మోహం అనే పొగమంచు. ఇది నీ వివేకాన్ని కప్పివేస్తుంది. నువ్వు ఒక యోధుడివి, నీ ధర్మం పోరాడటం. కాబట్టి నీ జీవితం చెల్లా చెదరైపోయిందని, ఇక ఏ దారి లేదని నీకు అనిపించినప్పుడు ఇది కేవలం ఒక తుఫాను మాత్రమేనని గుర్తుంచుకో. తుఫానులు ఆకాశాన్ని ఎప్పటికీ బంధించలేవు. నీ ప్రతి కష్టం, నీ ప్రతి వేదన నిజానికి నిన్ను రాబోయే ఉదయానికి మరింత బలంగా తయారు చేస్తున్నాయి. కాబట్టి జీవితం భరించలేనంత కష్టంగా అనిపించినప్పుడు నీ లోపల నుండి ఒక స్వరం చెప్పుకో. ఈ సమయం కూడా గడిచిపోతుంది. ఆ తర్వాత ఒక చిన్న చిరునవ్వు నవ్వు. ఎందుకంటే నీకు తెలుసు, సూర్యుడు ఉదయించడానికి సిద్ధంగా ఉన్నాడని. ఎందుకంటే శ్రీకృష్ణుడు అంటాడు,
ధైర్యం, నమ్మకం మరియు ఆత్మవిశ్వాసమే చీకటిలో నీకు దారి చూపే దీపాలు. సూర్యుడు నీ లోపలే ఉన్నాడు. బయటి మేఘాలు తొలగిపోవడమే ఆలస్యం. కాబట్టి ముందుకు సాగుదాం, కొంచెం ఓపిక పడతాం, కొంచెం సహిద్దాం, కానీ ఆగిపోవద్దు. ఎందుకంటే రాబోయే ఉదయం బహుశా నీ జీవితంలోని అత్యంత అందమైన ఉదయంగా ఉండవచ్చు. శ్రీకృష్ణుడు చెప్తున్నాడు, ఎవరు జీవితంలో విరిగిపోతారో వారే తమ ఆత్మ యొక్క లోతైన కోణాలను తాకగలుగుతారు. జీవితం ఇచ్చే గాయాలే మనలో నిద్రపోతున్న అసలైన శక్తిని మేల్కొల్పుతాయి. కొన్నిసార్లు జీవితం మనల్ని ఎంతో ఒక మలుపు దగ్గర నిలబెడుతుంది. అక్కడ మన ఆశలన్నీ ముక్కలైపోతాయి, బంధాలు విడిపోతాయి, కలలు చెదిరిపోతాయి, మరియు మనం పగిలిపోయిన అద్దం మొక్కల మనల్ని మనం చూసుకుంటాం. అందులో మన ప్రతిబింబం కానీ మన భవిష్యత్తు కానీ స్పష్టంగా కనిపించదు. అటువంటి సమయంలో ఇదంతా మనకే ఎందుకు జరుగుతుంది అర్థం చేసుకోవడం చాలా కష్టం. హృదయం అడుగుతుంది, నాకే ఎందుకు? మనసు ఆక్రోశిస్తుంది, నేను ఇంత బలహీనుడిగా, ఇంత సులభంగా విరిగిపోవడానికి. కానీ నువ్వు జాగ్రత్తగా గమనిస్తే జీవితంలోని ఈ పగులే నీకు అత్యంత ప్రకాశవంతమైన మెరుపును ఇవ్వడానికి ఇచ్చిన ఒక అవకాశం. ఒక సాధారణ మట్టి ముద్దను ఊహించుకో. అది కుమ్మరి చక్రం మీదకు వచ్చినప్పుడు దానికి ఏ రూపం, ఏ గుర్తింపు ఉండదు. అది కేవలం మట్టి. ఆ తర్వాత కుమ్మరి దానిని తన చేతులతో నొక్కుతాడు, కొడతాడు, తిప్పుతాడు. దానికి ఒక ఆకారం ఇవ్వడానికి అన్ని విధాలుగా ఒత్తిడికి గురి చేస్తాడు. ఆ మట్టి ఆ బాధనంతా భరించాలి. ఆ తర్వాత దానిని అత్యంత వేడిగా మండుతున్న అగ్నిగుండలో కార్చాలి. కానీ ఆ అగ్ని నుండి బయటకు వచ్చినప్పుడు అది కేవలం మట్టి ముద్దగా మిగలదు. అది ఒక అందమైన, దృఢమైన మరియు ఉపయోగకరమైన కుండగా రూపాంతరం చెందుతుంది. ఇప్పుడు అది చల్లని నీటిని నిల్వ చేసి ఎవరి దాహాన్నైనా తీర్చగలదు. జీవితం కూడా మనల్ని అలాగే తీర్చిదిద్దుతుంది. అది మనల్ని కొన్నిసార్లు విరగగొడుతుంది, కొన్నిసార్లు దుఃఖమని అగ్నిలో కాలుస్తుంది. కానీ ఈ ప్రక్రియ ద్వారా అది మనల్ని బలహీనులను చేయడం లేదు, మరింత శక్తివంతులుగా మారుస్తుంది. మనిషి సుఖంగా ఉన్నప్పుడు అతను జీవితాన్ని పైపైన మాత్రమే జీవిస్తాడు. అతనికి జీవితపు లోతు తెలియదు. కానీ అతను కష్టాల కడలిని ఈదినప్పుడు అతని వ్యక్తిత్వంలో ఒక లోతు వస్తుంది. ఏ మనిషి అయితే ఎప్పుడు విరిగిపోలేదో అతను ఇతరుల వేదనను ఎలా అర్థం చేసుకోగలడు? ఏ మనిషి అయితే ఎప్పుడు పడలేదో అతడు పడిపోతున్న వారికి చేయూతను ఎలా ఇవ్వగలడు? కానీ ఎవరైతే స్వయంగా పడి లేవడం నేర్చుకున్నారో వారికే ఇతరులకు ధైర్యం చెప్పే హక్కు ఉంటుంది. నీ జీవితంలో వచ్చిన ప్రతి పగులు నిన్ను లోపలి నుండి మరింత పరిణితి చెందిన వాడిగా మార్చింది. ఈరోజు నువ్వు విరిగిపోయి ఉండవచ్చు, కానీ ఈ విరిగే నిన్ను ఒక కొత్త రూపంలోకి చెక్కబోతుంది. చాలాసార్లు ప్రజలు ఇక నా వల్ల కాదు, నేను పూర్తిగా ముక్కలైపోయాను అని అనుకుంటారు. కానీ అసలు నిజం ఏమిటంటే నువ్వు విరిగిపోయినప్పుడే నువ్వు మొదటిసారిగా నిన్ను నువ్వు కలుసుకుంటావు. ఇంతకాలం బయటి ప్రపంచం యొక్క అంచనాల ప్రకారం జీవించిన నువ్వు ఇప్పుడు నీ లోపలికి ప్రయాణం మొదలు పెడతావు. నువ్వు ఆలోచిస్తావు, నిన్ను అర్థం చేసుకుంటావు, ఆపై ఒక కొత్త తేజస్సుతో మళ్ళీ నిలబడతావు. కొన్ని నిశ్శబ్దాలు కేవలం నిశ్శబ్దాలు కావు, అవి విరిగిపోయిన కలల ఆర్తనాదాలు. వాటి శబ్దం ఎవరికీ వినిపించదు. అవి మన లోపలే సమాధి అయిపోయి మనల్ని నెమ్మదిగా లోపల నుండి డొల్లగా చేస్తాయి. ఎవరైతే నీ తప్పులను కాకుండా నీ బాధను అర్థం చేసుకుంటారో వారే నీ నిజమైన తోడు. మిగిలిన వారికి కేవలం నిందించడానికి ఒక కారణం కావాలి. వారు నీ ప్రతి పరిస్థితిలోనూ నీ తప్పే వెతుకుతారు. కొంతమంది మనల్ని కేవలం ఎందుకంటే ఇష్టపడతారు, ఎందుకంటే మనం వారి కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటాం. కానీ
ఏ రోజైతే మనం అలసిపోతామో, మౌనంగా మారుతామో, లేదా మన గురించి మనం కొంచెం ఆలోచించుకుంటామో, అదే వ్యక్తులు మనల్ని నువ్వు మారిపోయావు అని నిందిస్తారు. నిజానికి మనం మారలేదు. వారి అంచనాలకు తగ్గట్టుగా మనం లేనప్పుడు వారి దృష్టిలో మనం మారిపోయాం. కొన్నిసార్లు మనం ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తామో వారికే మనం దూరంగా జరగాల్సి వస్తుంది. మనం వారిని ప్రేమించడం మానేశామని కాదు, ఇంకా ఎక్కువ గాయపడటానికి మనం సిద్ధంగా లేమని. ప్రేమ బాధగా మారినప్పుడు, కలిసి ఉన్న ఒంటరితనం అనిపించినప్పుడు దూరం జరగడం అనేది ఒక ఎంపిక కాదు, అది ఆత్మరక్షణ. మనం తరచుగా ఇతరుల కోసం ఇంతలా మారిపోతాం అంటే చివరికి మనల్ని మనమే కోల్పోతాం. వారి ఇష్టాలు మన అలవాట్లుగా, వారి సంతోషం మన లక్ష్యంగా మారిపోతుంది. కానీ అదే వ్యక్తులు మన భావాలను పట్టించుకోనప్పుడు మన అస్తిత్వాన్ని కోల్పోయామని మనకు అర్థమవుతుంది. కానీ అదే వ్యక్తులు మన భావాలను పట్టించుకోనప్పుడు మన అస్తిత్వాన్ని కోల్పోయామని మనకు అర్థమవుతుంది. బహుశా అదే మనం చేసే అతిపెద్ద పొరపాటు. జీవితంలో చాలాసార్లు ఈ పరిస్థితి వస్తుందంటే ఎవరి లేకుండా మనం ఒక్క క్షణం కూడా ఉండలేమని అనుకుంటామో వారే ఒకరోజు మన కళ్ళ ముందు మనకు అపరిచితులుగా మారిపోతారు. అప్పుడు మనకు తెలుస్తుంది, దూరాలు ఎల్లప్పుడూ కిలోమీటర్లలో కొలబడవు. కొన్ని దూరాలు చూపుల్లో ఉంటాయి, కొన్ని మనస్సుల్లో ఉంటాయి. ఏ రోజైతే నువ్వు నిన్ను కాకుండా వేరొకరి సంతోషానికి ప్రాధాన్యత ఇస్తావో ఆ రోజు నుండే ప్రజలు నిన్ను చులకనగా చూడటం ప్రారంభిస్తారు. మౌనంగా ఉండటం బలహీనత కాదని, అది ఓర్పుకు చిహ్నమని ప్రపంచం అర్థం చేసుకోదు. ఏ వ్యక్తి అయితే మౌనంగా ఉండి అన్నీ సహిస్తాడో అతనే నిజమైన బలవంతుడు. ఎల్లప్పుడూ గుర్తుంచుకో, ఏ బంధం అయితే నీ అసలు స్వరూపాన్ని, నీ మనసును అర్థం చేసుకోలేదో అది బంధం కాదు, అది కేవలం ఒక సర్దుబాటు. ఏ బంధం అయితే సర్దుబాటు మీద ఆధారపడి ఉంటుందో అందులో ప్రేమ ఉండదు, కేవలం నటన మాత్రమే ఉంటుంది. కొంతమంది మన జీవితంలో ఎంతగా పెనవేసుకుపోతారంటే వారు భౌతికంగా మనతో లేకపోయినా వారి నీడ మనల్ని వెంబడిస్తూనే ఉంటుంది. వారు మన పక్కన ఉండకపోవచ్చు, కానీ వారు చెప్పిన మాటలు, వారి నవ్వు, వారి మౌనం ప్రతిదీ మన లోపల సజీవంగానే ఉంటుంది. జీవితంలో ఎన్నో కోల్పోయిన తర్వాత మనిషికి కేవలం ఒకే ఒక్క విషయం అంటే భయం వేస్తుంది, అదే భావోద్వేగాలు. ఎందుకంటే ఒకసారి విరిగిపోయి జీవించేవారు మళ్ళీ విరిగిపోవడానికి ఇష్టపడరు. అందుకే వారు పైకి నవ్వుతూ నిశ్శబ్దంగా ఉంటారు, కానీ లోపల ఎంతో భారాన్ని మోస్తూ ఉంటారు. కొన్నిసార్లు మనిషి బలహీనుడై ఏడవడు, అతడు చాలా కాలంగా బలంగా ఉన్నాడు, ఎంతో సహించాడు. ఇప్పుడు అతని మనసు అలసిపోయింది కాబట్టి ఏడుస్తాడు. అటువంటి కన్నీళ్ళు చాలా లోతైనవి, అవి మౌనంగా కారుతాయి, ఎవరికీ కనిపించవు. నువ్వు రాత్రులు మేలుకొని ఎవరి జ్ఞాపకాలతో గడుపుతావో వారు పగటిపూట వేరొకరితో ఆనందంగా సంభాషిస్తూ ఉండవచ్చు. ఇదే ప్రేమలోని కఠినమైన పరీక్ష. నువ్వు వారి ప్రతి మాటలో నీ కోసం ఒక స్థానాన్ని వెతుకుతావు. వారు నీవు లేని లోటును కూడా గమనించనంత నిర్లక్ష్యంగా ఉంటారు. నువ్వు ఎవరికైనా ఎంత దగ్గర అవుతావంటే వారి ప్రతి సంతోషం, ప్రతి బాధ నీదిగా మారుతోందో అప్పుడు వారు నిన్ను దూరమైనప్పుడు అది కేవలం ఒంటరితనాన్ని కాదు, ఎప్పటికీ పూడ్చలేని ఒక అసంపూర్ణతను నీ జీవితంలో వదిలి వెళుతుంది. కురుక్షేత్ర యుద్ధభూమిలో అర్జునుడు ఒంటరిగా నిలబడ్డాడు. అతని సోదరులు, గురువులు, బంధువులు అందరూ అతని చుట్టూనే ఉన్నారు, కానీ వారందరూ శత్రువుల రూపంలో ఉన్నారు. అతని మనసులోని వేదనను, సంఘర్షణను ఎవరూ అర్థం చేసుకోలేకపోయారు. అందరూ అతని కర్తవ్యాన్ని గుర్తు చేశారు, కానీ అతని లోపల జరుగుతున్న తుఫానును ఎవరూ గమనించలేదు. ఆ నిశ్శబ్దంలో ఒకే ఒక్క స్వరం అతని ఆత్మను తాకింది, అది శ్రీకృష్ణుడిది. ఎందుకంటే కృష్ణుడు అప్పుడు మాట్లాడుతాడు. ఎప్పుడు ప్రపంచమంతా మౌనంగా ఉంటుందో అన్ని బంధాలు
నిన్ను వదిలివేసినప్పుడు కృష్ణుడు నిన్ను లోపల నుండి పిలుస్తాడు. ఇంతకంటే నిజమైన తోడు ఏముంటుంది? నువ్వు ఎప్పుడైనా గమనించావా? నువ్వు తీవ్రమైన దుఃఖంలో ఉన్నప్పుడు నీకు ఏ మనిషి తోడు కంటే ఒక అదృశ్య శక్తి యొక్క అవసరం ఎక్కువగా అనిపిస్తుంది. నువ్వు మాటలతో ఏమీ చెప్పకపోయినా నీ మనసు తనంతట తానే ఓ భగవంతుడా దారి చూపించు అని ప్రార్థిస్తుంది. నీ ఆ పిలుపే నిన్ను ఆ దివ్యశక్తితో కలుపుతుంది. అది ఎప్పటి నుండో నీకోసమే ఎదురు చూస్తుంది. భగవంతుడు మనకు దూరంగా ఉండడు, మనమే ఆయనను మర్చిపోతాం. మనం ఈ ప్రాపంచిక జీవితంలో ఎంతగా లీనమైపోతామంటే మనల్ని ఎప్పటికీ చేయి విడవని ఒక తోడు ఉందని మనం గుర్తించుకోము. మనం దేవుణ్ణి కూడా అప్పుడే ఎక్కువగా తలుచుకుంటాం. ఎప్పుడు మనకు వేరే ఎవరు తోడుగా ఉండరు. అందుకే బహుశా జీవితం మనకు ఎలాంటి ఒంటరి క్షణాలను ఇస్తుంది. ఎందుకంటే ఆ క్షణంలోనే మనం భగవంతునికి అత్యంత దగ్గర కాగలుగుతాం. ఒక జ్ఞాని అన్నారు, ఒంటరిగా మిగిలిపోయిన వాడే పరమాత్మతో ఏకం కాగలడు. ఎందుకంటే నిన్ను పట్టుకోవడానికి ఎవరూ లేనప్పుడు నువ్వే నిన్ను పట్టుకోవడానికి ప్రయత్నిస్తావు. సరిగ్గా అక్కడే భగవంతుడు నీ చేయి పట్టుకుంటాడు. అందుకే ఈరోజు నువ్వు అటువంటి దశ గుండా వెళుతూ ఉంటే అక్కడ నువ్వు అన్నీ కోల్పోయావని, అందరూ నిన్ను వదిలేశారని, నీ హృదయం శూన్యంగా ఉందని బాధపడకు. నువ్వు ఓడిపోవడం లేదు. నువ్వు భగవంతుని కలిసే మార్గంలో మొదటి అడుగు వేశావు. ఎందుకంటే ఈ ప్రపంచం నిన్ను వదిలేసినప్పుడే పరమాత్మ నిన్ను తన చేతుల్లోకి తీసుకుంటాడు. ఇదే ఆ దివ్యమైన క్షణం. ఎప్పుడైతే నువ్వు నీ లోపలే శాశ్వతమైన తోడుతో కలుస్తావో ఆ తోడు నీ దేవుడు శ్రీకృష్ణుడు చెబుతున్నాడు. నీ కళ్ళల్లో నీళ్లు, నీ గుండెల్లో భారం ఉన్నప్పుడు కూడా నా చూపు నీ పైనే ఉంటుందని మర్చిపోకు. నువ్వు నడుస్తున్న దారి మారలేదు, కేవలం నీ కన్నీళ్ల వల్ల నీ చూపు మసకబారింది. కాబట్టి నడవడం ఆపకు. జీవితంలో చాలాసార్లు మనం ఒక వెంబటి వలుపు దగ్గర నిలబడతాము. అక్కడ మనం దారి తప్పిపోయామని, ఏదో తప్పుడు దిశలో పయనిస్తున్నామని, లేదా మన గవ్యం చేజారిపోయిందని అనిపిస్తుంది. ఈ భావన మనం లోపల నుండి గాయపడినప్పుడు మరింత తీవ్రమవుతుంది. హృదయంలో నొప్పి, కళ్ళల్లో కన్నీళ్లు ఉన్నప్పుడు మనకు ప్రతిదీ అస్పష్టంగా కనిపిస్తుంది. జీవితం ఒక దట్టమైన పొగమంచుతో కప్పబడినట్టు అనిపిస్తుంది. ఆ సమయంలో మనం ఏ దిశలో వెళుతున్నామో, మనం చూస్తున్న దారి సరైనదో కాదో కూడా అర్థం కాదు. కానీ అసలు నిజం ఏమిటంటే దారి ఎప్పుడూ మారదు, మన దృష్టి మాత్రమే మారుతుంది. నీ కళ్ళు స్పష్టంగా ఉన్నప్పుడు అదే దారి నీకు చాలా తేటగా కనిపిస్తుంది. కానీ అదే కళ్ళల్లో కన్నీళ్లు నిండినప్పుడు నీకు దారి కనిపించదు. నువ్వు అయోమయానికి గురవుతారు. దుఃఖం చేసే పని ఇదే. అది బయటి వాస్తవాన్ని మార్చదు. అది మన లోపల ప్రపంచాన్ని కల్లోలపరుస్తుంది, మన దృష్టిని మసకపారుస్తుంది. ఒక ఉదాహరణ తీసుకో. నువ్వు ప్రశాంతమైన రోజున కారులో ప్రయాణిస్తూ ఉన్నావు. నీకు మైళ్ళ దూరం వరకు రోడ్డు స్పష్టంగా కనిపిస్తుంది. నీ గమ్యం ఎక్కడో నీకు తెలుసు. కానీ అకస్మాత్తుగా కుండపోత వర్షం మొదలైంది. ఇప్పుడు నీ కారు అద్దం మీద నీటి బిందువులు నిండిపోయాయి. నీకు కొన్ని అడుగుల దూరం కూడా సరిగ్గా కనిపించడం లేదు. దీని అర్థం రోడ్డు మాయమైపోయిందని కాదు కదా. రోడ్డు అక్కడే ఉంది. కేవలం ఆ వర్షం వల్ల నీ చూసే సామర్థ్యం తాత్కాలికంగా తగ్గిపోయింది. కొన్నిసార్లు మనల్ని మనం నియంత్రించుకోవడానికి ఎంత ప్రయత్నించినా లోపలి భారం పెరిగినప్పుడు కన్నీళ్లు వాటంతటా అవే వస్తాయి. ఆ కన్నీళ్లు రావడం తప్పు కాదు. అవి నీ లోపల పేరుకుపోయిన బాధను కడిగివేస్తాయి. కానీ ఆ బాధలో నువ్వు నీ ప్రయాణాన్ని ఆపేస్తే నువ్వు నిన్ను నువ్వే ఓడించుకుంటున్నావు. ఎందుకంటే దారి అక్కడే ఉంది. నీ కళ, నీ లక్ష్యం, నీ గమ్యం అన్నీ నువ్వు ఎక్కడ వదిలేశావో అక్కడే ఉన్నాయి. తేడా నీ చూపు ఆ క్షణంలో స్పష్టంగా లేకపోవడమే. ఒక పర్వతారోహకుడు విని ఊహించుకో. అతను శిఖరాన్ని ఎక్కుతున్నప్పుడు అతని కళ్ళలో చెమటలు, దుమ్ము పడవచ్చు.
అలసట వల్ల తాను దారి తప్పానేమో, లేదా శిఖరం ఇంకా చాలా దూరంలో ఉందేమో అని అతనికి అనిపించవచ్చు. కానీ అతను మధ్యలోనే ఆగిపోతే గమ్యం దగ్గర అవుతుందా? కాదు. అతను చేయాల్సింది తన కళ్ళను తుడుచుకోవడం, ఒక్క క్షణం సేద తీరడం, ఆపై మళ్ళీ నడకను కొనసాగించడం. ఆగిపోవడం పరిష్కారం కాదు, ముందుకు సాగడమే పరిష్కారం. జీవితంలో కూడా బాధాకరమైన సమయం వచ్చినప్పుడు నువ్వు నీ అడుగులను ఆపకూడదు. ఎందుకంటే మనం తరచుగా దారి తప్పామని కాదు, కేవలం అలసిపోయామని ఆగిపోతాము. శ్రీకృష్ణుడు అర్జునునితో చెప్పింది కూడా ఇదే. ఓ పార్థ, నువ్వు అయోమయంలో ఉన్నావు, ఎందుకంటే నువ్వు నీ కర్తవ్యాన్ని వదిలి నీ భావోద్వేగాలలో చిక్కుకుపోయావు. లే, నిలబడు, నీ ధర్మాన్ని నెరవేర్చు. ఆ ధర్మమే నీ మార్గం. ఆ మార్గం ఈరోజు కూడా అక్కడే ఉంది. కాబట్టి నీ కళ్ళల్లో కన్నీళ్లు ఉన్నప్పుడు నువ్వు దారి తప్పలేదని, కేవలం కొంచెం అలసిపోయావని గుర్తుంచుకో. దారి అక్కడే ఉంది, గమ్యం అక్కడే ఉంది. నీకు తోడుగా భగవంతుడు కూడా అక్కడే ఉన్నాడు. నీ పని కేవలం నడవడం. నెమ్మదిగా ఒక్కొక్క అడుగు వేసుకుంటూ పొగమంచు ఉన్నా చీకటి ఉన్నా ముందుకు సాగు. ఎందుకంటే ఈ పొగమంచు శాశ్వతం కాదు. కన్నీళ్లు ఆరిపోతాయి, సమయం గాయాలను మాంపుతుంది. నీ కళ్ళు మళ్ళీ స్పష్టంగా చూడగలిగినప్పుడు నువ్వు ఎప్పటికీ దారి తప్పలేదని నీకే తెలుస్తుంది. నువ్వు సరైన దారిలోనే ఉన్నావని, కేవలం కొద్దిసేపు నీకు దారి కనిపించలేదని అర్థమవుతుంది. కాబట్టి ఏడవాలనిపించినప్పుడు ఏడ్చేయి, కానీ నీ ప్రయాణాన్ని మాత్రం ఆపకు. ఎందుకంటే గమ్యం నిన్ను పిలుస్తుంది. దారి నీ కోసం ఎదురు చూస్తుంది. నువ్వు దానిపైన ఉన్నావు. కేవలం నీ మనసులోని పొగమంచును తొలగించుకుంటూ ముందుకు అడుగువేయి. కొంతమంది మన జీవితంలోకి తొలకరి జల్లులా వస్తారు. వారు మనకు ఆనందాన్ని, ఆశను, ప్రశాంతతను అందించి వెళ్ళిపోతారు. కానీ వారు వెళ్ళిపోయిన తర్వాత కేవలం మట్టి సువాసన వంటి జ్ఞాపకాలనే కాదు, ఎవరు పూడ్చలేని ఒక లోటును కూడా వదిలి వెళ్తారు. చాలాసార్లు మనం ఎవరి కోసమైతే మనం ప్రపంచాన్ని నిర్మించుకుంటామో వారే మనల్ని ఆ ప్రపంచంలో ఒంటరిగా వదిలివేసి వెళ్ళిపోవడం చాలా తేలికని భావిస్తారు. అయినప్పటికీ మనసు వారిని మర్చిపోదు. ఎందుకంటే ప్రేమ లాభ నష్టాల లెక్కలు వెయ్యదు. అది కేవలం అనుభూతి చెందుతుంది. ప్రతి మనిషి లోపల ఎవరికీ వినిపించని ఒక నిశ్శబ్దం ఉంటుంది. అతని పెదవులపై చిరునవ్వు ఉండవచ్చు, కానీ అతని లోపల ఎవరూ ఊహించలేని ఒక తుఫాను జరుగుతూ ఉంటుంది. సరిగ్గా ఆ నిశ్శబ్దంలోనే మనిషి పూర్తిగా ఒంటరివాడు. జీవితంలో అత్యంత బాధాకరమైన క్షణం ఏదంటే, నీ ఎదుటి వ్యక్తి పూర్తిగా మారిపోయాడని నీకు తెలిసినా కేవలం వారు నిన్ను పూర్తిగా వదిలి వెళ్ళకూడదనే చిన్న ఆశతో నువ్వు మాత్రం మారకుండా అలాగే ఉండిపోవాలని ప్రయత్నించడం. కొన్నిసార్లు ముఖం మీద వద్దు అని చెప్పే వారికంటే ఏమీ చెప్పకుండా మౌనంగా మన నుండి దూరం అయిపోయేవారే మనల్ని ఎక్కువగా గాయపరుస్తారు. ఎందుకంటే ఆ నిశ్శబ్దంలో మనం అడగలేని ఎన్నో ప్రశ్నలు, వారు చెప్పలేని ఎన్నో సమాధానాలు దాగి ఉంటాయి. బంధాల యొక్క నిజమైన లోతు మనం కలిసి ఉన్నప్పుడు కాదు, వారు మనల్ని వదిలి జీవించడం ప్రారంభించినప్పుడు మనకు అర్థమవుతుంది. అప్పుడు మనం కేవలం వారి పాత చిత్రాలలో మనల్ని మనం వెతుక్కుంటూ మిగిలిపోతాం. కాలంతో పాటు అన్నీ మారిపోతాయి, ముఖాలు, బంధాలు, భావాలు కూడా. కానీ మనసులో నిజాయితీ ఉంటే ప్రతి మార్పు తర్వాత కూడా ఒక చిన్న జ్ఞాపకం అలాగే బ్రతికి ఉంటుంది. అది మౌనంగా ఒకప్పుడు నువ్వే నా సర్వస్వం అని చెబుతూ ఉంటుంది. కొన్ని అనుభూతులు ఎంత ప్రత్యేకమైనవి అంటే వాటిని మాటల్లో వర్ణించడం అసాధ్యం. వాటిని కేవలం అనుభవించగలం. ఒకరి ఉనికిలో, వారి కళ్ళలో, వారి నిశ్శబ్దంలో, వారు వెళ్ళిపోయిన తర్వాత వారు లేని లోటులో కూడా మనిషి విరిగిపోవడానికి ఒక్క క్షణం చాలు. కానీ ఆ విరిగిన ముక్కలను అతికించుకోవడానికి ఒక జీవిత కాలం పడుతుంది. ఇంకా బాధాకరమైన విషయం ఏమిటంటే, అతికించుకున్న తర్వాత కూడా ఆ పగుళ్ళు, గుర్తులు ఎప్పటికీ అలాగే ఉండిపోతాయి.
కొన్నిసార్లు నువ్వు ఎవరినైతే ఎక్కువగా అర్థం చేసుకున్నావని అనుకుంటావురో వారే ఒకరోజు నీ ముందు అతిపెద్ద ప్రశ్నార్థకంగా నిలుస్తారు. అప్పుడు నీ దగ్గర బరువెక్కిన మౌనం తప్ప మరే సమాధానము ఉండదు. పొద్దున లేవగానే నువ్వు ఎవరినైతే మొదట తలుచుకుంటావో రాత్రి నిద్రపోయే ముందు ఎవరి ముఖమైతే నీ కళ్ళ ముందు మెదులుతుందో ఆ వ్యక్తి నీ జీవితంలో ఎక్కడా కనిపించినప్పుడే నీకు అత్యంత ఎక్కువగా గుర్తొస్తాడు. ఎల్లప్పుడూ ఇతరులను సంతోషపెట్టాలనే ప్రయత్నంలో మనం మన కోసం జీవించడమే మర్చిపోతాం. చివరికి మనకు మన తోడు అవసరమైనప్పుడు మనలో మనం ఎవరినీ కనుగొనలేం. ఏ విషయాలైతే మన హృదయానికి అత్యంత దగ్గరగా ఉంటాయో అవే మనకు అతిపెద్ద భయాన్ని కలిగిస్తాయి. వారిని కోల్పోతామేమో అన్న భయం, వారు మారిపోతారేమో అన్న భయం, లేదా వారు మన నుండి దూరంగా వెళ్ళిపోతారనే భయం. కొన్నిసార్లు మనిషి ఏడుస్తాడు, ఎందుకంటే అతను తన బాధనంతా మాటల్లో చెప్పలేడు. అతను చెప్పగలిగితే కొద్దిపాటి మాటలను ఎవరూ అర్థం చేసుకోలేరు. నువ్వు ప్రాణంగా భావించే బంధంలో ఎదుటి వ్యక్తి నిన్ను కేవలం ఒక ప్రత్యామానంగా ఆప్షన్గా చూస్తే అంతకంటే పెద్ద వేదన మరొకటి ఉండదు. ఎందుకంటే నువ్వు వారిని నీ జీవితావసరంగా భావించావు. ఎవరైనా నీకు సొంతమై ఉండి కూడా పరాయి వారిలా ప్రవర్తిస్తుంటే ఆ బంధం కేవలం మాటలకే పరిమితమని, మనసుల మధ్య దూరం పెరిగిందని అర్థం చేసుకో. మనమందరం జీవితంలో ఏదో ఒక దశలో ఎన్నో ప్రశ్నలను ఎదుర్కొంటాం. వాటిని కాలం కూడా జవాబు చెప్పలేదు. కేవలం మౌనంగా ఉండటమే సరైనదని మనకు నేర్పిస్తుంది. కొన్నిసార్లు మనిషి తన నుండి తానే ఎంత దూరమైపోతాడంటే అతనికి తన నవ్వే అబద్ధంగా, తన నిశ్శబ్దమే నిజంగా అనిపిస్తుంది. ఎవరైనా నీతో ఉండి కూడా నీ వారు కానప్పుడు ఆ దూరం కిలోమీటర్లది కాదు, అది ఒక అనుభూతి. అది నెమ్మదిగా మనసును తొలిచేస్తూ ఉంటుంది. ఎవరైతే నీకు సమయం ఇచ్చి నిన్ను అర్థం చేసుకోలేదు, మరియు ఎవరైతే నిన్ను అర్థం చేసుకుని నీకు సమయం ఇవ్వలేదు, ఈ ఇద్దరూ నీ జీవిత కథలు అసంపూర్ణ పాత్రలుగానే మిగిలిపోతారు. నువ్వు కేవలం వారి జ్ఞాపకాల పుస్తకంలో ఒక పాఠంలా ఉండిపోతావు. కొన్ని బంధాలు మనల్ని ముక్కలు చేసి వెళ్ళినా ఒక ముఖ్యమైన పాఠాన్ని నేర్పిస్తాయి. నీ మీద నీకున్న నమ్మకం కంటే ఎక్కువగా మరెవరిని నమ్మకూడదు. ఈ పాఠం చాలా చేదుగా ఉన్నా జీవితానికి ఎంతో అవసరం. ఈ అనుభవం మనకు ఆత్మగౌరవమే మన అతిపెద్ద బలమని నేర్పుతుంది. మనం మన సంతోషం కోసం ఇతరులపై ఆధారపడినప్పుడు మనల్ని గాయపరిచే అధికారాన్ని మనమే వారికి ఇస్తాము. మనసులో నుంచి వెళ్ళిపోయిన వారి జ్ఞాపకాలు మెదడులో నుంచి ఎప్పటికీ చెరిగిపోవు. మనం వారిని మర్చిపోవాలని ఎంత ప్రయత్నించినా వారి ఒక్క చిరునవ్వు, వారు పలికిన ఒక్క మాట ప్రతి నిశ్శబ్దాన్ని ఛేదించుకుని మనల్ని ఆ పాత రోజుల్లోకి తీసుకువెళ్తుంది. జీవితం చాలా సరళంగా అనిపిస్తుంది నువ్వు ఎవరి నుండి ఏమి ఆశించినప్పుడు. కానీ మనసు ఒకరితో కలిసినప్పుడు ప్రతి ఆశ ఒక భయంగా మారుతుంది. కోల్పోతామనే భయం, ఆశలే మనల్ని బలహీనపరుస్తాయి. అవి విరిగినప్పుడు మనల్ని కూడా విరిచేస్తాయి. ఎవరైతే నీ మౌనాన్ని కూడా చదవగలరో అవే నిజమైన బంధాలు. ఎందుకంటే మిగిలిన వారు కేవలం నీ మాటలను వింటారు, నీ భావాలను కాదు. అలాంటి వ్యక్తులు జీవితంలో చాలా అరుదుగా తారసపడతారు. ఒకవేళ దొరికితే వారిని ఎప్పటికీ వదులుకోకూడదు. చాలాసార్లు మనకు అత్యంత తీవ్రమైన బాధను కలిగించిన వారిని మనం క్షమించేస్తాం. కేవలం ఎందుకంటే మనకు వారి తప్పు కంటే వారు మనతో ఉండటమే ముఖ్యం అనిపిస్తుంది. ఇది ప్రేమ యొక్క ఉన్నత స్థితి కావచ్చు, లేదా కొన్నిసార్లు మన అతి పెద్ద బలహీనత కూడా కావచ్చు. కొన్ని విషయాలు మనం కేవలం ఎందుకంటే చెప్పలేం. ఒకవేళ మనం చెబితే ఎదుటి వ్యక్తి మన నుండి శాశ్వతంగా దూరమైపోతాడేమోననే భయం. ఈ భయం మనల్ని లోపలే తినేస్తూ మనం ఒక అసంపూర్ణ సత్యంలో జీవించేలా చేస్తుంది. కొన్ని విషయాలు బలమైన వ్యక్తులు ఏడవని వారు కాదు. తమ కన్నీళ్లను ఇతరులకు కనబడకుండా దాచుకుని నవ్వడం తెలిసిన వారు. తద్వారా తమ బాధ వల్ల వేరొకరు బాధపడకుండా ఉంటారు.
వారు తమ వేదనను తమ చిరునవ్వు ముసుగు వెనుక దాచుకుని అంతా బాగానే ఉందని నటిస్తారు. నువ్వు మారిపోయావు అని ఎవరైనా నిందించినప్పుడు ఆ క్షణం చాలా బరువుగా ఉంటుంది. వాస్తవానికి నువ్వు మారి ఉండవు, కేవలం నిశ్శబ్దంగా అయిపోయి ఉంటావు. నువ్వు వ్యక్తపరచడం ఆపేశావు. ఎందుకంటే ఎవరు నిన్ను అర్థం చేసుకోరని నీకు తెలిసిపోయింది. కొన్నిసార్లు మనం ఒకరిని కేవలం ఎందుకంటే వదిలిపెట్టలేము. మనకు వారితో ప్రేమ కాదు, వారితో గడిపిన ఆ క్షణాలతో ప్రేమ. మనం ఆ జ్ఞాపకాలను, ఆ అనుభూతులను కోల్పోవడానికి ఇష్టపడము. జీవితంలో అతిపెద్ద విషాదం ఎవరైనా మనకు దూరంగా వెళ్ళిపోయినప్పుడు కాదు, వారు మన పక్కనే ఉండి కూడా మనకు చాలా దూరంగా అనిపించినప్పుడు. ఈ మానసిక దూరం భౌతిక దూరం కంటే ఎన్నో రెట్లు ఎక్కువ బాధను కలిగిస్తుంది. కొన్ని జ్ఞాపకాలు కాలంతో పాటు మసకబారవు, అవి మరింత లోతుగా మనసులో నాటుకుపోతాయి. ఒక పాత డైరీలో దాచిన ఎండిపోయిన పువ్వులు, దాన్ని ఎప్పుడూ చూసినా అది మనసులు గాయపరుస్తుంది. ఏ రోజైతే నువ్వు నీ ప్రాధాన్యతగా మార్చుకుంటావో ఆ రోజు నుండే ఈ ప్రపంచం నిన్ను తప్పుగా అర్థం చేసుకోవడం మొదలు పెడుతుంది. ఎందుకంటే అందరికీ నువ్వు వారి కోసం అందుబాటులో ఉండాలి. నీ బాగోగులతో వారికి పని లేదు. నువ్వు వారి కోసం సమయాన్ని వెచ్చించాలని కోరుకుంటారు. కానీ నీకు వారి అవసరం వచ్చినప్పుడు వారు ఎప్పుడూ తీరిక లేకుండా ఉంటారు. కొన్నిసార్లు మనుషులు మారరు, కేవలం వారి ముసుగు తొలగిపోతుంది. మనం ప్రేమ అని భ్రమపడిన వారి అసలు స్వరూపం బయటపడినప్పుడు దాన్ని అంగీకరించడం మనకు కష్టంగా మారుతుంది. మనసులు మాట్లాడుకున్నంత కాలం బంధాలలో మాటలతో పని ఉండదు. కానీ మనుషులే మౌనంగా మారినప్పుడు 1000 మాటలు చెప్పినా ప్రయోజనం ఉండదు. అప్పుడు నిశ్శబ్దమే వారికి సమాధానం అవుతుంది. ఎటువంటి వివరణ అడగకుండా నీ బాధను అర్థం చేసుకోగల వ్యక్తే నీ నిజమైన ఆప్తుడు. మిగిలిన వారు కేవలం ప్రశ్నలు వేస్తారు, సానుభూతి నటిస్తారు, కానీ నీ వేదనను అనుభూతి చెందలేరు. ఎంతటి ఆత్మీయులైనా సరే ఒకసారి మనసులో నుంచి వారి స్థానం తగ్గిపోయినప్పుడు వారి ప్రతి మాట మనకు భారంగా అనిపిస్తుంది. అప్పుడు వారి సాన్నిహిత్యం కూడా ఒక శిక్షలా తోస్తుంది. వారి ఉనికి కూడా మనకు గుచ్చుకుంటుంది. ఎల్లప్పుడూ గుర్తుంచుకో, ఎవరైనా నిన్ను కోల్పోయిన తర్వాత కూడా సంతోషంగా జీవించగలుగుతున్నారంటే వారు నిజానికి ఎప్పుడూ నీ వారు కారు. ఎందుకంటే నిన్ను నిజంగా ప్రేమించేవారు నువ్వు లేకుండా తమను తాము అసంపూర్ణంగా భావిస్తారు. కొన్నిసార్లు మనం ఎవరి నుండైతే ఒక్క క్షణం కూడా దూరం వెళ్ళాలనుకోమో వారే తమ ప్రవర్తనతో మనల్ని బలవంతం చేస్తారు, వారి జీవితం నుండి శాశ్వతంగా వెళ్ళిపోమని. వారి సంతోషం కోసం, వారి ప్రశాంతత కోసం మనం ఆ కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. ఈ ప్రపంచంలో మనం చూసే గొప్ప వ్యక్తులందరూ వారి జీవితంలోని అత్యంత చీకటి రోజుల్లోనే తమలోని అసలైన వెలుగును కనుగొన్నారు. రామాయణంలో సీత అగ్ని పరీక్షను ఎదుర్కోవడం, లేదా మహాభారతంలో ద్రౌపది అవమానాన్ని భరించడం, ఇవన్నీ ఆత్మను విరిచేసే అనుభవాలే. కానీ ఈ అనుభవాలే వారిని చరిత్రలో చిరస్థాయిగా నిలిపాయి. ఈరోజు నువ్వు ఎదుర్కొంటున్న కష్టకాలం నీ ముగింపు కాదు, అది నిన్ను ఒక కొత్త ఉన్నతమైన రూపంలోకి మార్చడానికి జరుగుతున్న ఒక ప్రక్రియ. బంగారం నిప్పులో కాలినప్పుడే స్వచ్ఛమైన కుందనంగా మారినట్లు మనిషి కూడా కష్టాలే నిప్పులు కాలినప్పుడే తన నిజమైన విలువను తెలుసుకుంటాడు. నీ ఈ కష్టకాలం గడిచిపోయినప్పుడు, అవును ఇది ఖచ్చితంగా గడిచిపోయింది, అప్పుడు నువ్వు వెనక్కి తిరిగి చూసి, ఓ భగవంతుడా, నన్ను విరగొట్టినందుకు ధన్యవాదాలు, ఎందుకంటే ఆ పగులే నన్ను ఈరోజు నేనున్న వ్యక్తిగా మార్చింది అని అంటావు. కాబట్టి విరిగిపోవడానికి భయపడకు, ఎందుకంటే ఏది పగులుతుందో అదే ప్రకాశిస్తుంది. మరియు జీవితంలోని అత్యంత అద్భుతమైన రూపం తరచుగా విరిగిపోయిన తర్వాతే ఆవిష్కృతమవుతుంది. విత్తనం పగిలితేనే మొక్క పుడుతుంది, మేఘం ఉరిమితేనే వర్షం కురుస్తుంది. నీ పగులు కూడా వృధా కాదు,
అది నీకు ఒక కొత్త జీవితాన్ని, ఒక కొత్త దృక్పథాన్ని మరియు ఒక కొత్త శక్తిని ఇవ్వబోతుంది. శ్రీకృష్ణుడు అంటున్నాడు, ఈ ప్రపంచంలో నీకు తోడుగా ఎవరు లేరని నువ్వు భావించినప్పుడు ఒక్కసారి నీ కళ్ళు మూసుకొని నన్ను తలుచుకో. నేను ఎప్పటి నుండో నీతో నీ హృదయంలోనే నివసిస్తున్నాను. మన జీవితంలో ఏదో ఒక సమయంలో మనమందరము ఆ దశను అనుభవిస్తాం. ఎప్పుడైతే మన చుట్టూ ఉన్న ప్రపంచం నిశ్శబ్దం అయిపోతుందో, మనం ఎవరినైతే ప్రాణంగా నమ్మ వారే ముఖం చాటేస్తారు. ఎవరి నుండి అయితే భరోసా కోరుకున్నామో వారే మనల్ని పట్టించుకోరు. ఎవరితోనైతే భవిష్యత్తును ఊహించుకుంటున్నామో వారే మనల్ని గతాన్ని చేసి వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఒక్క క్షణం వస్తుంది, మనిషి ఒంటరిగా నిస్సహాయంగా నిలబడిపోతాడు. చుట్టూ శూన్యం, మనసులో చెప్పలేని భారం, భవిష్యత్తు అంధకారం. అప్పుడు మనల్ని ఎక్కువగా బాధించేది మనల్ని వెళ్ళిన జనం కాదు, మనం ఎవరినైతే మన ప్రపంచంగా భావించామో వారు కూడా మనతో లేరని నిజం. అప్పుడు మనసులో ఒక ప్రశ్న మొదలవుతుంది, ఇప్పుడు ఎవరితో నా బాధను పంచుకోవాలి? ఎవరు నా మాట వింటారు? సరిగ్గా ఇక్కడే జీవితం ఒక ముఖ్యమైన మలుపు తీసుకుంటుంది. నీ దగ్గర ఆధారపడటానికి ఎవరు మిగిలినప్పుడే నీ అసలైన అతిపెద్ద ఆసరా ఎప్పటికీ నిన్ను వదిలి వెళ్ళలేదని నీకు అర్థమవుతుంది. ఆ శక్తి ఎప్పుడూ నీ లోపలే ఉంది. కాకపోతే నువ్వు ఇంతకాలం దాని స్వరాన్ని వినలేకపోయావు. ఎందుకంటే బయటి ప్రపంచపు కోలాహలంలో లోపలి ప్రశాంతమైన స్వరం వినిపించదు. స్నేహితులు, కుటుంబ సభ్యులు మన చుట్టూ ఉన్నప్పుడు మనం వారితో మన సమయాన్ని, మన భావాలలో పంచుకుంటాం. కానీ అందరూ దూరమైనప్పుడు ఆ నిశ్శబ్దంలోనే ఆ భగవంతుని స్వరం స్పష్టంగా వినిపిస్తుంది. మనిషి తన దగ్గర ఇతర దారులు ఉన్నంత వరకు ఇతరుల మీద ఆధారపడతారు. కానీ అన్ని దారులు మూసుకుపోయినప్పుడు అతనికి తన అతిపెద్ద ఆధారం ప్రతి శ్వాసలో తనతో ఉండే ఆ పరమాత్మేనని అనుభవపూర్వకంగా తెలుస్తుంది. ప్రతి పరిస్థితిని ఒక గురువులా చూడండి. మన జీవితంలో ఎదురయ్యే ప్రతి సవాలు మనల్ని మరింత బలోపేతం చేయడానికే వస్తుంది. అది మనకు సుఖమైన రోజుల్లో ఎప్పటికీ నేర్చుకోలేని విలువైన పాఠాలను నేర్పుతుంది. ఒక సమస్యను ఎదుర్కొన్నప్పుడు మనలో దాగి ఉన్న సామర్థ్యాలు బయటకు వస్తాయి. మన బలహీనతలు తెలుస్తాయి మరియు మనం గతం కంటే మరింత వివేకవంతులుగా, అనుభవజ్ఞులుగా మారుతాం. కాబట్టి కష్టాలకు భయపడకండి, వాటిని ఆహ్వానించండి. ఈ పరిస్థితి నాకు ఏమి నేర్పించడానికి వచ్చిందో అని ఆలోచించండి. మీ దృక్పథం ఇలా మారిన క్షణం ఏ సమస్య మిమ్మల్ని భయపెట్టలేదు. అది మీ ఎదుగుదలకు ఒక అవకాశంగా మారుతుంది. మీ దృక్పథం ఇలా మారిన క్షణం ఏ సమస్య మిమ్మల్ని భయపెట్టలేదు. అది మీ ఎదుగుదలకు ఒక అవకాశంగా మారుతుంది. మీ జీవితంలో ఏదైనా బాధ ఉన్నా, ఏదైనా సమస్యతో సతమతం అవుతున్నా, లేదా మీరు ఒక కూడలిలో నిలబడి ఏ దారిని ఎంచుకోవాలో తెలియని అయోమయంలో ఉన్నా, ఈరోజు ఈ వీడియో మీకోసమే. మన జీవితంలో తరచుగా మనం సందిగ్ధమనే లోతైన సముద్రంలో మునిగిపోయి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోలేని పరిస్థితికి వస్తాం. అటువంటి సమయాల్లో శ్రీమద్ భగవద్గీతలోని శ్లోకాలలో మన జీవితంలోని ప్రతి సమస్యకు ఒక పరిష్కారం దాగి ఉంది. భగవద్గీత యొక్క బోధనలను వినగానే మీ సమస్యలన్నీ పరిష్కారమై మీ మనసు తేలికబడుతుంది. గీతను చదవడం లేదా వినడం వల్ల మన సకల జన్మలు, పాపాలు ఈ జన్మలోనే తొలగిపోతాయని నమ్మకం. సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి అందించిన ఈ జ్ఞానమే భగవద్గీతగా ప్రసిద్ధి చెందింది. ఈ గ్రంథం వేల సంవత్సరాల క్రితం నాటిదైనా నేటి ఆధునిక జీవితంలోని మీ ప్రతి సమస్యకు కూడా పరిష్కారాన్ని చూపగలదు. శ్రీకృష్ణ భగవానుడు అంటారు, ఈ ప్రపంచంలో మనశ్శాంతిని మించిన ఆస్తి మరొకటి లేదు అని. ఏ వ్యక్తి అయితే తన మనసును ప్రశాంతంగా ఉంచుకునే కళను నేర్చుకున్నాడో అతని కంటే ఐశ్వర్యవంతుడు ఈ భూమి మీద మరొకరు లేరు. మీరు ప్రపంచంలోని సంపదనంతా పోగు చేసుకోండి, బంగారు భవనాలు నిర్మించుకోండి, వజ్ర వైడూర్యాలను రాసులుగా పోసుకోండి. కానీ
మీ మనసులో అశాంతి ఉంటే, మీకు రాత్రిపూట నిద్ర పట్టకపోతే, మీ హృదయం నిరంతరం ఆందోళనతో కొట్టుకుంటూ ఉంటే ఆ సంపదంతా వ్యర్థం. అది కేవలం బరువు. మరోవైపు ఒక వ్యక్తికి ఉండడానికి పూరి గుడిసె, తినడానికి ఎండు రొట్టె మాత్రమే ఉన్నా అతని మనస్సు ప్రశాంతంగా సంతృప్తిగా ఉంటే నిజానికి అతనే ఈ ప్రపంచానికి చక్రవర్తి. మనశ్శాంతి అనేది ఏ దొంగ దోచుకోలేని, ఏ అగ్ని కాల్చలేని, ఏ విపత్తు లాక్కోలేని ఒక అమూల్యమైన నిధి. ఇది మీ లోపల ఉన్న ఒక స్థిరమైన పర్వతం. అది జీవితంలోని ఎలాంటి తుఫానులోనైనా మిమ్మల్ని నిలబెడుతుంది. చాలాసార్లు భగవంతుడే మన జీవితంలోని కొన్ని బంధాలను తెంచివేస్తాడు. తద్వారా ఆ బంధాల వల్ల భవిష్యత్తులో మన జీవితం నాశనం కాకుండా ఉంటుంది. మనం మానవ దృష్టికి పరిమితులు ఉంటాయి. మనం వర్తమానంలో అనురాగంలో చిక్కుకుని ఏ సంబంధం మన భవిష్యత్తుకు హానికరమో గ్రహించలేము. మనం ఒక వ్యక్తితో గాఢంగా అనుబంధం పెంచుకుని వారే మన సర్వస్వమని భావిస్తాం. కానీ పరమాత్ముడు తన దివ్య దృష్టితో ఆ వ్యక్తి భవిష్యత్తులో మన పతనానికి కారణమవుతాడని ముందుగానే చూస్తాడు. అప్పుడు ఆయన కరుణతో ఆ బంధాన్ని తెంచివేస్తాడు. ఆ సమయంలో మనకు చాలా బాధ కలుగుతుంది. దేవుడిని నిందిస్తాం, మనకు అన్యాయం జరిగిందని భావిస్తాం. కానీ కొంతకాలం గడిచిన తర్వాత నిజం తెలిసినప్పుడు అది దేవుడు మనపై చూపిన గొప్ప ఆశీర్వాదమని మనకు అర్థమవుతుంది. ఇది ఒక తోటమాలి చెట్టులోని కుళ్ళిపోయిన కొమ్మను నరికివేయడం లాంటిది. తద్వారా మొత్తం చెట్టు ఆరోగ్యంగా, బలంగా ఎదుగుతుంది. ఈ ప్రపంచంలో అత్యంత సంతోషంగా ఉండే వ్యక్తులు వారే. ఇతరుల నుండి ఎటువంటి ఆశలు పెట్టుకోవడం నిరర్థకమని గ్రహించిన వారు. ఆశే సర్వ దుఃఖాలకు మూల కారణం. మీరు ఎవరి నుంచైనా ఏదైనా ఆశించినప్పుడు మీ సంతోషం యొక్క తాళం చెవిని వారి చేతిలో పెడతారు. వారు మీ ఆశను నెరవేరుస్తే మీరు ఆనందిస్తారు. వారు నెరవేర్చకపోతే మీరు దుఃఖిస్తారు. ఈ విధంగా మీరు వేరొకరి చేతిలో ఆడే ఒక కీలు బొమ్మలా మిగిలిపోతారు. నిజమైన ఆనందం ఆత్మ నిర్భరతతో, అంటే మనపై మనం ఆధారపడటంలో ఉంది. మీరు మీ పనిని చేయండి, మీ బాధ్యతలను నెరవేర్చండి, ప్రేమను పంచండి, గౌరవాన్ని ఇవ్వండి. కానీ బదులుగా ఏమీ ఆశించకండి. ఎక్కడైతే ఆశ ఉండదో అక్కడ నిరాశకు చోటు ఉండదు. ఈ రహస్యాన్ని తెలుసుకున్నవాడు తన జీవితాన్ని దుఃఖాల నుండి విముక్తి చేసుకున్నట్లే. జీవితంలో కొద్దిగా దుఃఖం ఉండటం కూడా అవసరమే. ఎల్లప్పుడూ సుఖమే దొరికితే మీరు జీవితంలో ఎప్పటికీ పరిణితి చెందలేరు. దుఃఖం ఒక కఠినమైన గురువు లాంటిది. అది మనకు జీవితంలోని అత్యంత విలువైన పాఠాలను నేర్పుతుంది. దెబ్బ తగిలే వరకు మనిషి జాగ్రత్తగా అడుగులు వేయడం నేర్చుకోడు. ఓటమిని చవిచూసే వరకు గెలుపు యొక్క విలువ అర్థం కాదు. దుఃఖం మనల్ని దృఢంగా చేస్తుంది, మన సహనాన్ని పరీక్షిస్తుంది, మనలో వినయాన్ని నింపుతుంది. సుఖంగా ఉన్నప్పుడు మనం చూడటానికి ఇష్టపడని కఠినమైన నిజాలను దుఃఖం మన కళ్ళ ముందు నిలబెడుతుంది. కష్టకాలంలోనే మన వారు ఎవరో, పరాయి వారు ఎవరో స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి జీవితంలో దుఃఖం ఎదురైనప్పుడు భయపడకండి. దానిని మిమ్మల్ని మెరుగుపరుచుకోవడానికి, మరింత ఉన్నతంగా ఎదగడానికి వచ్చిన ఒక అవకాశంగా స్వీకరించండి. ఒంటరిగా ఉన్న వ్యక్తి ఏమి చేయగలడులే అనేది మనుషుల బలహీనమైన ఆలోచన. కానీ ఒక్కసారి ఆకాశంలో ప్రకాశించే సూర్యుడిని చూడండి. అతను ఒంటరిగానే ఈ ప్రపంచం మొత్తానికి వెలుగును పంచుతాడు. ఒక ఒంటరి విత్తనమే మహావృక్షంగా ఎదుగుతుంది. ఒక ఒంటరి నీటి చుక్కతోని నది ప్రవాహం మొదలవుతుంది. చరిత్రను చూస్తే ఎక్కడైనా ఒక గొప్ప మార్పు వచ్చిందంటే దాని వెనుక ఏదో ఒక ఒంటరి వ్యక్తి యొక్క దృఢ సంకల్పమే ఉందని తెలుస్తుంది. మీలోని శక్తిని ఎప్పుడూ తక్కువ అంచనా వేయకండి. మీరు ఒంటరి కాదు. ఈ సమస్త సృష్టిని నడిపిస్తున్న పరమాత్మ అంశం మీలో ఉంది. మీరు ఒక మంచి పని కోసం దృఢ నిశ్చయంతో అడుగు ముందుకు వేసినప్పుడు ఈ ప్రకృతి మొత్తం మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటుంది. మీ అంతర్గత శక్తిని గుర్తించుకోండి.
మీరు ఒంటరి అనే ఆలోచనను మీ మనసు నుండి తొలగించండి. అదృష్టవంతులు అంటే వారికి జీవితంలో అన్నీ మంచివే లభించేవారు కాదు. అదృష్టవంతుడు అంటే వారికి ఏది లభించినా దానిని తమకు అనుకూలంగా మంచిగా మార్చుకోగలవారు. ప్రతి ఒక్కరి జీవితంలో మంచి చెడు పరిస్థితులు వస్తూనే ఉంటాయి. అదృష్టవంతుడు అంటే కేవలం సుఖాలను మాత్రమే అనుభవించేవాడు కాదు. అది ఎవరి సాధ్యము కాదు. అసలైన అదృష్టవంతుడు ఎవరంటే ముళ్ళ పొదల్లో కూడా పువ్వులను వెతకగల నైపుణ్యం ఉన్నవాడు. మట్టిని కూడా బంగారంగా మార్చగల కళ తెలిసినవాడు. అతనికి జీవితం ఏది ఇచ్చినా అది సవాలైన అవకాశమైన తన సానుకూల దృక్పథం మరియు కఠోర శ్రమతో దానిని తమ ఎదుగుదలకు సోపానంగా మార్చుకుంటాడు. అతను పరిస్థితులను నిందించడు, అతని పరిష్కారాలను నిర్మిస్తాడు. అతను ఏడవడు, అతను కొత్త మార్గాలను సృష్టిస్తాడు. ఇదే నిజమైన అదృష్టం. నేటి కాలంలో ప్రతి వ్యక్తి జీవితంలో ఎన్నో చిక్కులు, ఎన్నో సమస్యలు ఉన్నాయి. దీనివల్ల మనిషి ఆందోళన చెందకుండా ఉండడం చాలా కష్టం. ఎటువంటి చింత లేకుండా ప్రశాంతంగా జీవితాన్ని గడిపేవారు చాలా అరుదు. అసలు ఈ చింత అంటే ఏమిటి? చింత అనేది మీ మనసులోని అశాంతి, మీ మనసులో కల్లోలం. శ్రీకృష్ణుడు అంటాడు, చింత మనిషిని తన లక్ష్యం నుండి దారి మళ్లిస్తుంది. అయితే శాంతి అతనికి పరిష్కారం వైపు నడిపిస్తుంది. మనసు కల్లోలంగా ఉన్నప్పుడు బుద్ధి సరిగ్గా పనిచేయదు. బుద్ధి భ్రమించినప్పుడు సరైన నిర్ణయం తీసుకోవడం అసాధ్యం. ఒక సరస్సులోని నీరు నిశ్చలంగా ఉన్నప్పుడు దాని అడుగు భాగం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే మన మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు మనం సమస్యలను స్పష్టంగా అర్థం చేసుకోగలుగుతాం. కానీ అదే నీటిలో ఒక రాయి వేస్తే అలలు లేచి అంతా అస్పష్టంగా మారుతుంది. సరిగ్గా అదేవిధంగా మన మనసు చింత, భయంతో నిండినప్పుడు మనం సమస్య యొక్క అసలు స్వరూపాన్ని చూడలేము. ఇది సరిగ్గా దుమ్ము పట్టిన అద్దం నుండి బయట ప్రపంచాన్ని చూడడానికి ప్రయత్నించడం లాంటిది. ఏదీ స్పష్టంగా కనిపించదు, ఏ దిశలో వెళ్ళాలో తెలియదు. మహాభారతంలో అర్జునుడు యుద్ధభూమిలో తన బంధువులను, గురువులను శత్రువులుగా చూసినప్పుడు అతని మనసు మోహంతో, చింతతో నిండిపోయింది. ఈ యుద్ధం వల్ల కలిగే వినాశనాన్ని, తన ప్రియమైన వారి మరణాన్ని ఊహించుకుని అతను తీవ్రంగా ఆందోళన చెందడం పెడతాడు. అతను ఎంతగా చింతిస్తాడంటే అతని శరీరం వణకడం ప్రారంభిస్తుంది, అతని బుద్ధి పనిచేయడం మానేస్తుంది మరియు అతను తన కర్తవ్యం నుండి వెనుతిరగాలని నిర్ణయించుకుంటాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అతనికి వివరిస్తాడు, చింతించడం వల్ల వాస్తవం మారదు, దానివల్ల ఏ సమస్య పరిష్కారం కాదు. ఆయన అర్జునుడితో అంటాడు, ఓ పార్థ, నువ్వు ఈ మోహంలో, భయంలో చిక్కుకోకు. ఈ ప్రపంచం మార్పులకు లోనయ్యేది. నీ కర్తవ్యం యుద్ధం చేయడం, దాని ఫలితం గురించి చింతించడం కాదు. నువ్వు చింతను వదిలేసినప్పుడే నీ మనస్సు తేలికపడి నీ మార్గాన్ని నువ్వు స్పష్టంగా చూడగలవు. దీని నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే, మనం ఏదైనా సమస్యలో చిక్కుకున్నప్పుడు మన మొదటి కర్తవ్యం చింతించడం కాదు, మన మనస్సును ప్రశాంతపరచుకోవడం. మనం తరచుగా ఎక్కువగా ఆలోచించడం, చింతించడం వల్ల పరిష్కారం దొరుకుతుందని అనుకుంటాం. కానీ నిజానికి చింత మనల్ని మరింత గందరగోళంలోకి నెడుతుంది. ఒక విద్యార్థి పరీక్షకు ముందు అతిగా చింతించడం ప్రారంభిస్తే అతను చదువు మీద దృష్టి పెట్టడానికి బదులు నేను ఫెయిల్ అయిపోతానేమో, అయితే ఏమవుతుంది, నా స్నేహితులు నన్ను చూసి నవ్వుతారేమో అని మాత్రమే ఆలోచిస్తూ ఉంటాడు. ఈ ఆందోళనలో అతని మెదడు ఎంతగా గందరగోళానికి గురవుతుందంటే అతను చదివింది కూడా మర్చిపోతాడు. ఫలితంగా అతను దేన్ని గురించి అయితే భయపడ్డాడో అదే నిజమవుతుంది. అంటే చింతించడం వల్ల సమస్య పరిష్కారం కాకపోగా పరిస్థితి మరింత దిగజారుతుంది. జీవితంలో చాలాసార్లు మనం ఏ దారి కనిపించని పరిస్థితుల్లో చిక్కుకుంటాం. మనం ఒక సమస్య గురించి పదే పదే ఆలోచిస్తాం, కానీ ఏ పరిష్కారం కనిపించదు. దీనికి కారణం మన మనస్సు నిశ్చలంగా లేకపోవడమే. మనస్సు అశాంతితో ఉన్నప్పుడు మన ఆలోచన శక్తి బలహీనపడుతుంది.
మనం ఈ నిజాన్ని అర్థం చేసుకుంటే అనవసరంగా చింతించాల్సిన అవసరం మనకు ఎప్పటికీ రాదు. కాబట్టి ఎప్పుడైనా సమస్య ఎదురైనప్పుడు మిమ్మల్ని మీరు ఈ ప్రశ్న వేసుకోండి: నా ఈ చింత ఈ సమస్యకు పరిష్కారం చూపుతుందా, లేదా నన్ను మరింత బలహీనపరుస్తుందా? చింత వల్ల పరిష్కారం దొరకనప్పుడు దాని అర్థం మనం మన మనస్సును ప్రశాంతంగా ఉంచుకొని సరైన దిశలో ఆలోచించాలని, ఏ కఠిన పరిస్థితినైనా ఎదుర్కోవడానికి ఇదే ఏకైక మార్గం. శ్రీకృష్ణుడు అంటారు, జరిగిందంతా మంచిగే జరిగింది, జరుగుతున్నది కూడా మంచిగే జరుగుతుంది, జరగబోయేది కూడా మంచిగే జరుగుతుంది. మనిషికి అతిపెద్ద శత్రువు అతని భయమే, అతని చంచలమైన మనస్సే. భవిష్యత్తులో ఏమి జరిగిపోతుందో అని మనం నిరంతరం ఆందోళన చెందుతూ ఉంటాం. మన కలలు నిజమవుతాయా? మనం విజయం సాధిస్తామా? మన ఆత్మీయులు మనతోనే ఉంటారా? మనకు ఏదైనా ఆపద రాబోతుందా? ఈ అనిశ్చితికి అంతం లేదు. మనం భవిష్యత్తు గురించి ఎంత ఎక్కువగా చింతిస్తామో మన వర్తమానం అంతగా నాశనం అవుతుంది. మహాభారతంలో అర్జునుడు కూడా ఇదే ఆందోళనకు గురయ్యాడు. అతను యుద్ధభూమిలో నిలబడి తన సొంత వారిని ఎదురుగా చూసినప్పుడు యుద్ధం యొక్క పరిణామాల గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు. తన ప్రియమైన వారిని కోల్పోవాల్సి వస్తుందేమో, ఈ యుద్ధం ఘోరమైన వినాశనానికి దారితీస్తుందేమో అని అతను భయపడ్డాడు. ఈ చింత అతన్ని ఎంతగా బలహీనపరిచిందంటే అతని చేతిలోని గాంధీవం జారిపోసాగింది. అతను యుద్ధం చేయడానికే నిరాకరించాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అతనికి గీతను ఉపదేశించి, ఓ పార్థ, నువ్వు కర్మను ఆచరించు, ఫలం గురించి ఆందోళన చెందకు. భవిష్యత్తు గురించిన నీ చింత నిన్ను నీ ధర్మ మార్గం నుండి తప్పిస్తుంది. నువ్వు ఈ భయాన్ని వదిలేంత వరకు నీ కర్తవ్యాన్ని సరిగ్గా నిర్వర్తించలేవు అని బోధించాడు. ఈ ఉపదేశం యొక్క సారాంశం ఏమిటంటే, మనం పదే పదే భవిష్యత్తు గురించి చింతించినప్పుడు వర్తమానంలో సరైన పనులు చేయలేము. ఒక రైతును ఉదాహరణగా తీసుకోండి. అతను పొలంలో విత్తనాలు చల్లేటప్పుడు అతని మనసులో ఎన్నో ఆందోళనలు ఉంటాయి. సరైన సమయంలో వర్షం పడుతుందా? పంటకు తెగులు సోకుతుందా? తుఫాను వస్తుందా? కానీ అతను కేవలం చింతిస్తూ కూర్చొని పొలంలో పనిచేయడం మానేస్తే పంట పండుతుందా? లేదు. అతను కష్టపడి పనిచేస్తే పంట బాగా పండే అవకాశం ఉంది. ఒకవేళ ఏదైనా సమస్య వచ్చినా దాన్ని ఎదుర్కొనే శక్తి అతనికి ఉంటుంది. కానీ అతను భవిష్యత్తు గురించి చింతిస్తూ పని చేయకపోతే అతని వైఫల్యం ఖాయం. ఇదే సూత్రం మన జీవితానికి కూడా వర్తిస్తుంది. ఒక విద్యార్థి పరీక్షకు సిద్ధం అవ్వడానికి బదులుగా నేను ఫెయిల్ అయితే నా పరువు పోతుంది అని ఆలోచిస్తూ సమయాన్ని వృధా చేస్తే అతను చదువుపై దృష్టి పెట్టలేడు. అతని వైఫల్యం దాదాపు ఖాయం. కానీ అతను చింతను పక్కన పెట్టి పూర్తి ఏకాగ్రతతో చదివితే అతను ఖచ్చితంగా మంచి ఫలితాలను సాధించగలడు. భవిష్యత్తులో ఏమి జరుగుతుందో మన చేతిలోనే లేదు. కానీ మనం మన వర్తమానాన్ని ఎలా తీర్చిదిద్దుకోవాలో మన చేతిలోనే ఉంది. మనం ఈరోజు సరైన కర్మలు చేస్తే మన భవిష్యత్తు దానంతటా అదే ఉజ్వలంగా ఉంటుంది. కానీ మనం కేవలం చింతలో మునిగిపోయి ఉంటే మన వర్తమానాన్ని కోల్పోతాం, భవిష్యత్తును కూడా అంధకారమయం చేసుకుంటాం. అందుకే శ్రీకృష్ణుడు ఈ బోధనను మనం ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. జరగాల్సింది జరగక మానదు. కానీ నువ్వు నీ కర్తవ్యాన్ని పూర్తి శ్రద్ధతో నిర్వర్తిస్తే ఫలితం ఖచ్చితంగా నీకు అనుకూలంగా ఉంటుంది. చింతించడం వల్ల ఏమీ మారదు, కానీ సరైన కర్మ చేయడం వల్ల అన్నీ మారగలవు. శ్రీకృష్ణుడు అంటారు, సంక్షోభ సమయంలో ధైర్యం కోల్పోకుండా తన కర్తవ్య మార్గంలో స్థిరంగా నడిచేవాడే నిజమైన యోధుడు. కాలంతో పాటు ప్రతి సమస్యకు ఒక పరిష్కారం లభిస్తుంది. కేవలం మనం ఓపికతో నమ్మకంతో ఉండాలి. జీవితం ఒక నదీ ప్రవాహం లాంటిది. అందులో కొన్నిసార్లు సుఖమనే అలలు, మరికొన్నిసార్లు దుఃఖమనే అలలు వస్తాయి. ఏదైనా కష్టం ఎదురైనప్పుడు మనిషి వెంటనే పరిష్కారం కోసం ఆరాటపడతాడు. అతను కలవరపడతాడు, నిరాశకు లోనవుతాడు, మరియు చాలాసార్లు తొందరపడి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాడు.
కానీ నిజం ఏమిటంటే ప్రతి సమస్యకు కాలమే సరైన పరిష్కారాన్ని చూపిస్తుంది. మనం చేయాల్సిందల్లా ధైర్యంగా సానుకూల దృక్పథంతో ఉండడమే. మహాభారతంలో పాండవులకు 13 సంవత్సరాల వనవాసం శిక్షగా విధించబడినప్పుడు అది వారి జీవితంలోని అత్యంత కఠినమైన పరీక్ష. రాజభోగాలను అనుభవించిన వారు అకస్మాత్తుగా అడవుల్లో కందమూలాలు తింటూ జీవించాల్సి వచ్చింది. యుధిష్ఠిరునికి ఈ పరీక్ష మరింత కఠినమైనది. ఎందుకంటే అతను తన బాధతో పాటు తన సోదరుల ద్రౌపది యొక్క దుఃఖాన్ని కూడా చూడవలసి వచ్చింది. కానీ అతను ధైర్యాన్ని కోల్పోలేదు. ఈ కష్టకాలం శాశ్వతం కాదని అతనికి తెలుసు. అతను ప్రతికూల ఆలోచనలతో తమ సమయాన్ని వృధా చేయకోకుండా ధర్మ మార్గంలో నడుస్తూ జ్ఞానాన్ని సంపాదిస్తూ గడిపాడు. చివరికి కాలం మారింది, పరిస్థితులు మారాయి, మరియు ధర్మమే విజయం సాధించింది. మిత్రులారా, జీవితం అనే ప్రయాణంలో మనమందరం ఏదో ఒక సమయంలో చింత అనే భావనను ఎదుర్కోవలసి వస్తుంది. ఇది ఒక సహజమైన మానవ స్పందన. కానీ ఇది మన మనస్సును పూర్తిగా ఆక్రమించినప్పుడు మన జీవిత గమనాన్నే మార్చేస్తుంది. శ్రీకృష్ణుడి బోధనలు మనకు నేర్పించేది ఏమిటంటే చింతకు అసలు కారణం మన అనుబంధం, మోహం మరియు భవిష్యత్తు పట్ల మన భయం. మనం వస్తువులతో, వ్యక్తులతో మరియు ఫలితాలతో ఎంతగా మమేకపడిపోతామంటే వాటిని కోల్పోతామనే భయం మనల్ని నిరంతరం వెంటాడుతూ ఉంటుంది. ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదనే ప్రాథమిక సత్యాన్ని మనం మర్చిపోతాం. ప్రతిదీ మార్పు అనే ప్రకృతి నియమానికి లోబడి ఉంటుంది. ఈరోజు ఉన్న సుఖం రేపు దుఃఖంగా మారవచ్చు. అలాగే ఈరోజు ఉన్న దుఃఖం రేపటి సుఖానికి పునాది కావచ్చు. మనం ఈ నిజాన్ని మనసులో స్థిరంగా నిలుపుకున్నప్పుడు మన మనస్సు నెమ్మదిగా చింతల నుండి విముక్తి పొందటం ప్రారంభిస్తుంది. చింతించడానికి మరొక ముఖ్య కారణం మనల్ని మనం కర్తగా భావించడం. అంతా మన వల్లే జరుగుతోందని, మన ప్రయత్నాల వల్లే ఫలితాలు వస్తున్నాయని మనము అనుకుంటాం. మన ప్రణాళికల పట్ల, మన కష్టం పట్ల ఎంతగా గర్వపడతామంటే ఫలితం మన అంచనాలకు భిన్నంగా వచ్చినప్పుడు మనం తీవ్రంగా నిరాశ చెంది చింతించడం మొదలు పెడతాం. శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇదే విషయాన్ని స్పష్టంగా వివరిస్తాడు. నువ్వు కేవలం కర్మ చేయడానికి మాత్రమే అధికారివి. దాని ఫలంపై నీకు ఎటువంటి హక్కు లేదు. నీ పని, నీ కర్తవ్యాన్ని పూర్తి శ్రద్ధతో, సమర్పణాభావంతో చేయడం మాత్రమే ఫలితం ఎలా ఉంటుంది అనేది అనేక ఇతర కారణాలపై, దైవ సంకల్పంపై ఆధారపడి ఉంటుంది. మనం ఈ భావనతో పనిచేసినప్పుడు మన మనస్సు ఫలితం గురించిన ఆందోళన నుండి విముక్తి పొందుతుంది. మనం కేవలం మన పనిపై దృష్టి పెట్టగలుగుతాము. దానివల్ల మన పని నాణ్యత మెరుగుపడుతుంది. మనస్సు కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఒక ప్రశాంతమైన మనస్సు మాత్రమే సరైన మార్గంలో ఆలోచించగలదు. సముద్రంలో తుఫాను చెలరేగినప్పుడు ఒక అనుభవజ్ఞుడైన నావికుడు తన శక్తిని అలలతో పోరాడటానికి కాకుండా పడవను స్థిరంగా ఉంచడానికి ఉపయోగిస్తాడు. అదేవిధంగా జీవితంలో సమస్యలనే తుఫాను వచ్చినప్పుడు మనం మన మనస్సును ప్రశాంతంగా, నిశ్చలంగా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి. ధ్యానం, ప్రార్థన, మంచి మాటలు వినడం వంటివి మన మనస్సును స్థిరపరచడంలో సహాయపడతాయి. మనస్సు ప్రశాంతంగా ఉన్నప్పుడు మనకు సమస్యల్లో దాగి ఉన్న పరిష్కారం కూడా కనిపించడం మొదలవుతుంది. ప్రతి సమస్య తనతో పాటు తన పరిష్కారాన్ని కూడా తీసుకువస్తుందని మనం అర్థం చేసుకోవాలి. కేవలం దాన్ని చూడటానికి మనకు ఒక ప్రశాంతమైన, స్థిరమైన మనస్సు అవసరం. ధైర్యం అనేది కష్టకాలంలో కూడా మనల్ని దృఢంగా నిలబెట్టే ఒక కొత్త గుణం. మనం ఒక విత్తనాన్ని భూమిలో నాటినప్పుడు మరుసటి రోజే అది ఫలాలను ఇస్తుందని ఆశించము. అది ఒక పెద్ద చెట్టుగా మారడానికి సమయం పడుతుందని మనకు తెలుసు. మనం ఓపికగా దానికి నీరు పోసి సంరక్షిస్తాం. సరైన సమయం వచ్చినప్పుడు అది మనకు తీయని ఫలాలను అందిస్తుంది. జీవితంలోని సమస్యలు కూడా అలాంటివే. వాటికి తక్షణ పరిష్కారాలు దొరకవు. మనం ధైర్యంతో మన ప్రయత్నాలను కొనసాగించాలి. కాలం
ప్రతి గాయాన్ని మాన్పుతుంది, ప్రతి చిక్కుని ఉప్పుతుంది. పాండవులు 13 సంవత్సరాల పాటు ధైర్యంగా ఓపికగా ఉన్నారు. చివరికి వారు తమ రాజ్యాన్ని తిరిగి పొందారు. వారి ధైర్యమే వారి అతిపెద్ద ఆయుధం. వారు అధైర్యపడి ఓటమిని అంగీకరించి ఉంటే చరిత్ర మరోలా ఉండేది. మిత్రులారా, మీ మనసును అనవసరమైన ఆలోచనల భారం నుండి స్వేచ్ఛగా ఉంచండి. మనం రోజంతా వేల కొద్ది విషయాల గురించి ఆలోచిస్తాం. వాటిలో చాలా వరకు మన నియంత్రణలో లేనివి, వ్యర్థమైనవి. ఈ ఆలోచనలు మన మానసిక శక్తిని హరించి మనల్ని అలసిపోయేలాగా చేస్తాయి. మీ మనసును కేవలం సానుకూలమైన, మీకు స్ఫూర్తినిచ్చే, మీ లక్ష్యం వైపు నడిపించే ఆలోచనల కోసం మాత్రమే ఉపయోగించండి. ఎప్పుడైనా మీ మనసులోకి ఒక ప్రతికూల ఆలోచన వస్తే దాన్ని వెంటనే గుర్తించి దానికి ప్రాముఖ్యత ఇవ్వకుండా వదిలేయండి. ఈ అభ్యాసం మొదట్లో కష్టంగా అనిపించినా కాలక్రమేణా ఇది మీ అలవాటుగా మారుతుంది. తేలికైన మనస్సు మాత్రమే జీవితంలోని నిజమైన సౌందర్యాన్ని ఆస్వాదించగలదు. మిత్రులారా, ఈ వీడియో ద్వారా మీరు ఎన్నో విలువైన విషయాలను నేర్చుకున్నారని ఆశిస్తున్నాను. దయచేసి ఈ వీడియోని లైక్ చేసి మీ స్నేహితులతో పంచుకోండి. మరియు కామెంట్లో జై శ్రీ రాధే కృష్ణ అని రాయడం మర్చిపోకండి. ఇలాంటి జ్ఞానదాయకమైన, స్ఫూర్తిదాయకమైన వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీకృష్ణ భగవాన్ని ఆశీస్సులు మీపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. జాగ్రత్తగా ఉండండి. జై శ్రీ రాధే కృష్ణ. హరే కృష్ణ.